ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మామకాండ పాండ చైవ కిమకుర్వీత సంజయ. వెరీ గుడ్. ఆ శ్లోకం స్పెషాలిటీ ఏంటి? నాకు చాలా చాలా ఇష్టం ఆ శ్లోకం అంటే. ఆ శ్లోకం స్పెషాలిటీ ఏంటి దర్శ్? ద- ధర్మక్షే మీనింగ్ అవసరం లేదు, దాన్ని మనం ఎందుకు చెప్పుకుంటున్నామో చెప్పు. ఎందుకంటే ధర్మం కోసం కృష్ణుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే పాండశ్చైవ కిమకుర్వీత సంజయ. సరే, మ్యామ్ శ్లోకం నాకు బాగా చెప్పావు, కానీ దాని స్పెషాలిటీ ఎవరైనా చెప్తారా క్లాస్ లో ఉన్న వాళ్ళు? స్పెషాలిటీ అంటే ఎలాగో? వై ఓన్లీ దట్ శ్లోక మనం చెప్పుకున్నాము? చాలా శ్లోకాలు ఉన్నాయి కదా ఫస్ట్ చాప్టర్ లో, ఆ శ్లోకం ఎందుకు చెప్పుకున్నాము? హ్మ్? ఆ శ్లోకమే ఎందుకు చెప్పుకున్నాము? ఎనీవన్ ఇన్ ద క్లాస్ రూమ్? నువ్వు చెప్తావా? యా, ఇట్స్ ఎ రూమ్, వర్చువల్ రూమ్, రైట్? మన అందరం ఒక రూమ్ లో ఉన్నామా లేదా? మ్యామ్ Yes, we are in a room, virtual room, Zoom room. Yes. Okay. Yes, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు చెప్పండి. నువ్వు ఎక్కడ ఉన్నావు దర్శ్? ఇన్ విచ్ ఏరియా? నేను జూమ్ ఆన్లైన్ క్లాస్ లో ఉన్నా. ఫిజికల్ గా ఎక్కడ ఉన్నావు? మా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఏ ఊరు మీ అమ్మమ్మ వాళ్ళది? లింగంపల్లి. లింగంపల్లి, హైదరాబాద్ లింగంపల్లిలో ఉన్నావా? ఉమ్. జ్ఞాని, నువ్వెక్కడున్నావు? నీ పక్కన అదే నేను ఎక్కడున్నాను? గొల్లల మామిడాడ. ఎందుకు వచ్చాం గొల్లల మామిడాడ? మేము జ్ఞానతేజ వాళ్ళ అమ్మమ్మ ఊర్లో ఉన్నాం కదా. ఇది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర గొల్లల మామిడాడ అనే ఊర్లో ఉన్నాం, రైట్? నువ్వెక్కడున్నావు సుదీక్ష? నేను హైదరాబాద్ లో అమీర్పేటలో ఉన్నాను మ్యామ్. అమీర్పేటలో మీ ఇంట్లోనే ఉన్నావా? వెళ్ళలేదా సెలవులకి ఎక్కడికి? ఏమి మరి అడగల అమ్మ నాన్న వాళ్ళని, నన్ను అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళ, నాన్నమ్మ ఇంటికి తీసుకెళ్ళమని అడగల? వెళ్ళాలి కదా. నువ్వు అడగలేదా వాళ్ళు తీసుకెళ్ళమన్నారా? అడిగినా నేను అడిగినా తీసుకొని వెళ్తాను. మమ్మీకి పోనీ అది ల్యాప్టాప్ లాస్ట్ తీసుకొని వెళ్తారని చెప్పారు. ఏంటమ్మా? లాస్ట్ టైం తీసుకెళ్తారని చెప్పారంట, కానీ తీసుకెళ్ళలేదా? వచ్చేస్తా, మా ఊరు వచ్చేస్తావా? నువ్వు ముందు చెప్పుంటే నేను తీసుకొచ్చేసుకుంది కదా మా ఊరు. మరి మరి మా ఆఫీస్ అమీర్పేటలోనే ఉంది. నువ్వు వచ్చావా ఆఫీస్కి? రాలేదు కదా. సాటర్డే మీట్కి వచ్చావా? 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 కార్కీసా నా దగ్గరే ఉన్నాయి. ఒక నిమిషం. మనీ మామ శుభోదయం పిల్లలు. శుభోదయం సార్. శుభోదయం సార్. శుభోదయం సార్. శుభోదయం స్వాగతం స్వాగతం. శుభోదయం గోపాల్ రెడ్డి గారు. మేడం నమస్తే అండి. శుభోదయం. నమస్తే అండి. ఈరోజంతా ఎనర్జెటిక్ గా ఉన్నారు. అవునా? ఆల్ ఫేసెస్ ఆర్ గ్లోయింగ్ లైక్ గ్లో
దీదీప్య ఇంకా మాత్రమే జాయిన్ డల్. అవ్వలేదు ఎవరు పూర్తిగా, రైట్? ఓన్లీ 11 ఇంక్లూడింగ్ V3. దీదీప్య ఎందుకు అంత డల్గా ఉంది? సార్ నేను డల్గా లేదు. ఇప్పుడు చెప్తే కాదు కదా, ఇప్పుడు మేము చెప్తే నవ్వుతున్నావు. బీ స్మైలీ. ఇప్పుడే లేచావు కదా దీదీప్య. చూడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, ఫన్నీ బక్స్ లాగా. కృతిక నవ్వుకి గోపాల్ రెడ్డి సార్ పడిపోయారు. యాక్చువల్లీ సెల్ఫీ తీసుకుందాం అనుకున్నాం, మర్చిపోయాం. ఇప్పుడు తీసుకోండి Like- సార్. లేదు, కలుద్దాం. పిలుద్దాం. సుధాంశ, శ్రీవల్లి, సుదీక్ష అంటే శశిధర్ సార్ వాళ్ళ అమ్మాయి కదమ్మా నువ్వు. సుదీక్ష సుదీక్ష మ్యామ్ మీ ఫాదర్ పేరు శశిధర్ కదా? ఎస్ మ్యామ్. యా గుర్తొచ్చింది. డాన్సింగ్ బేబీ శ్రీవల్లి. ప్రద్యుమ్న ఎందుకో సూపర్ డాన్సర్ అంట, ఆ రోజు సిగ్గుపడ్డాడు అమ్మాయిలు ఉండాలి. హాయ్ కార్తికేయ. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు 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 ఫ్రెష్ పెట్టుకొని వచ్చేసింది దీప్య. కీప్ స్మైలింగ్. ఎస్. దాట్స్ గుడ్. విక్రాంత్, శౌర్య ఎందుకు అంత సీరియస్ గా ఉండదు ఇద్దరు? బ్యాడ్ బాయ్స్ అంతా సీరియస్ గా ఉంటారేమో కదా. అమ్మాయిలు చక్కగా నవ్వేటప్పుడు అబ్బాయిలు కూడా నవ్వాలిరా. శౌర్య చూడు ఎంత మంచివాళ్ళగా ఉంటాడు చూడ్డానికి. ఏరా శౌర్య, మంచి అబ్బాయివా బ్యాడ్ అబ్బాయివా? శౌర్య, అది మీరు చెప్పాలి సార్, ఎవరికి వాళ్ళు మంచోళ్ళు అని అంటారు. అదే చూడ్డానికి మంచి అబ్బాయి లాగా కదా కనపడతాడు. శౌర్య? నీకు నువ్వు మంచోడవే కదా. ఏమంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఫస్ట్ అండి. అది ప్రపంచం అంతా ఏమనుకుంటున్నా తర్వాత నేను నాకు ఏమనుకుంటున్నాను అన్నది, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఎనీవన్స్ లైఫ్. ఎందుకంటే మనం యూ హ్యావ్ టు స్టాండ్ అలోన్. కరెక్ట్. మన మామూలుగా ప్రతి ఒక్కరికి సిగ్నేచర్, ప్రపంచంలో ఒక సిగ్నేచర్ ఇంకొకరికి మ్యాచ్ కాదంట. కాదు, ప్రపంచంలో ఉన్న అందరూ నన్ను మంచిది, షీఈ్ గుడ్ అనాలనుకుంటే ఈ జీవితం సరిపోదు. మనం ఎంత కష్టపడ్డా ఎవడొకడు ఏదో అంటాడు, అప్పుడు బాధపడాలి అవసరం. సో నాకు 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 మొన్న ఎవరో చెప్తూ ఉంటే విన్నాను. ఐ మీన్ మల్లికార్జున గారే చెప్పారు కదా, ప్రపంచంలో ఒకరి సిగ్నేచర్ పోలి ఇంకో సిగ్నేచర్ ఉండదు. దట్ ఈస్ వన్. అండ్ రెండోది వచ్చి మన తంబ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా. అవును, వేలిముద్ర ఫింగర్ అండ్ ఐరిస్ కూడా. సో ఈ మూడు కూడా యూనిక్ అండి. Yeah. సో ఈ మధ్య కొన్ని ఎయిర్పోర్ట్స్ లో ఓన్లీ ఐ స్కాన్ చేస్తున్నారు. అవును, మోస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో ఓన్లీ ఐ స్కాన్. పిల్లలు మీ గురించే చెప్తాండి, మా కోసం కాదు. సుధాంశ, మన ఇద్దరం ఏదో మాట్లాడుకుంటాం అనుకుంటున్నారు వాళ్ళు. చూడండి విక్రాంత్, శౌర్య ఎంత సైలెంట్ గుడ్ బాయ్స్ లాగా ఉన్నారు. సార్ మూడోదేంటి? ఫస్ట్ ఈజ్ ఐ, సెకండ్ ఈజ్ థంబ్, ఐ మీన్ ఫింగర్ ప్రింట్, థర్డ్ ఈజ్ సిగ్నేచర్. మన సిగ్నేచర్ ఎవరైనా కాపీ చేసినా కూడా లైక్ ఫారెన్సిక్ ఫైండ్ అది ఫోర్జ్డా ఒరిజినల్ గా పెట్టారా అని. సిగ్నేచర్ అంటే నీ పేరు రాయడం, అంటే
హే తరుణి, శౌర్య what are you doing? పేరు రాస్తే సరిపోతుందా? సరిపోతుంది. పేరంటే మీ డాడీని అడుగు చెక్ బుక్ లో సైన్ ఎలా చేస్తాడు అని చెప్పి ఒక చెక్ బుక్ సైన్ చేయించుకొని మాకు తెచ్చిచ్చే. నాకు కూడా ఉంది. మా జ్ఞానికే ఉంది చెక్ బుక్ కదా. మాకు బ్యాంక్ అకౌంట్ ఉంది తెలుసా మీకు? ఎంత balance ఉంది అందులో? నాకు తెలుసండి, కిడ్డీ కిడ్డీ No, బ్యాంక్ no, no, కిడ్డీ no, బ్యాంక్ కిడ్డీ బ్యాంక్ ఉంది. కాదు, అది కిడ్డీ అవుట్డేటెడ్ కాన్సెప్ట్. మాకు బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆ, ఎంత ఉంది బ్యాలెన్స్? 6,395. 6,395 అకౌంట్ లో ఉంది. హలో, దాంట్లో 20 రూపాయలు నాది కూడా అది ఉంది. మా కష్టార్జితం అండి, మేము సర్వీస్ చేసి తీసుకున్నాం, మీరేం ఫ్రీగా ఇవ్వలేదు. మేమేం అనట్లేదండి. 6,000 చిల్లర్లో, ఎందుకంటే కస్టమర్స్ అవును కరెక్ట్. ఒక 1 ఇయర్ క్రితం సర్వీస్ చేశాడు. మీకు సర్వీస్ చేసింది ఈయన కాదు, ఆయన శ్రీ మహాదేవ్ గారు, కలెక్షన్ కింగ్. అవును, గట్టిగా ఉంటుంది కలెక్షన్. ఏంటి తరుణి? సరే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు అమ్మాయిలందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారండి. అఫ్ కోర్స్ అబ్బాయిలు కూడా. మళ్ళీ సార్ అమ్మాయిలు అన్నారు చెప్పేసి. కృతిక ఒక్కసారి నవ్వా ప్లీజ్. నవ్వింది. సరే క్లాస్ స్టార్ట్ చేద్దామా? టైం అయింది. ప్లీజ్ కంటిన్యూ. Yes, ma'am. ఆర్ యు రెడీ విత్ యువర్ బుక్స్? Yes, భగవద్గీత బుక్ ఉంది చేతిలో. భగవద్గీత బుక్ తీసుకోండి చేతిలోకి. 9th చాప్టర్ 20 seconds లో అక్కడ చెప్పుకున్నాం కదా, అది ఒకసారి చెప్పుకుందాము. 9th చాప్టర్ 20 seconds లోక. ఓపెన్ యువర్ బుక్స్. శౌర్య చెప్తాడంటారా? చెప్పు. వీడియో ఆన్ చేసుకోలేదా? వాయిస్ అనన్య చింత ఎంతోమా? గట్టిగా. అనన్య చింత ఎంతోమా? తరుణి మ్యూట్ లో పెట్టమ్మా. అనన్య చింత ఎంతోమా? తేజన పర్యుపాసతే తేషాం యుక్తాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా? నేను. నువ్వు కాదు, దాని మీనింగ్ చెప్పాలి నాకు. శ్లోకం కాదు, మీనింగ్ కావాలి. అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాశ్యతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మీనింగ్ చదువుతో చదువు. అంటే బయటకు చదవాలా? బయటికే. గట్టిగా. వేరే ఆలోచనలు లేకుండా నిత్యము నన్నే నమ్ముకుని నా ఇదేంటి ధ్యానంలోనే ఉంటూ నన్నే సేవించే వారు క్షేమాలను నేనే చూసుకుంటాను. ఎవరు చెప్తున్నారా మాట? భగవంతుడు. వేరే ఆలోచనలు ఏం పెట్టుకోకండి. మనం గంటకి కొన్ని వేల లక్షల ఆలోచనలు చేస్తాం. ప్రొడక్టివిటీ అని ఉంటుంది దానివల్ల. అందుకని పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకండి. నన్ను నమ్మండి, నేను మీతోనే ఉన్నాను, మీ క్షేమాలన్నీ నేనే చూసుకుంటానని స్వయంగా భగవంతుడు చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ దశమాధ్యాయము. యోగక్షేమం అంటే మనకు కావాల్సినవి. ఓకే, విభూతి యోగం అన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నది రాజ విద్య రాజగుహ్య యోగము. 10th వచ్చి విభూతి యోగం. ఓకేనా? సో ఈ విభూతి యోగంలో 8th శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 10th చాప్టర్ 8th శ్లోక తీయండి.
10th చాప్టర్ 8th శ్లోక విభూతి యోగము. అమ్మా మ్యామ్ యాక్చువల్ గా నాకు భగవద్గీత బుక్ లేదు మ్యామ్, రామాయణం కూడా లేదు. మరి నువ్వు ఆర్డర్ చేసావు కదా, మన ఆఫీస్ లో ఉన్నాయి. అలేఖ్య మేడం అడిగితే నీకు పంపిస్తారు. అడిగిన మ్యామ్ నేను సాటర్డే రాలేకపోయాను అని చెప్పాను. రాలేకపోయినా పర్లేదు, నీకు డంజో. నువ్వు ఎక్కడుంటావు? హైదరాబాద్ లోనే ఉంటాను, హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 8 సాయి సుఖ. మేడం కి చెప్పు, నీకు డంజో చేస్తారు. ఓకేనా? బుక్ లేదు మ్యామ్. అదే అలేఖ్య, అలేఖ్య మ్యామ్. మేధస్వికి కొరియర్ లో పంపించమ్మా. ఆ డంజో చేస్తే ఈ రోజే వెళ్ళిపోతుంది. ఓకే మ్యామ్. ఎవరెవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి ఆ బుక్స్ పంపించే. ఎందుకో ఆఫీస్ లో అన్ని బుక్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 15 కొన్నామమ్మా మీకోసం. ఓకేనా? సరే. ఈ శ్లోకం చూడండి. అహం సర్వస్య అహం సర్వస్య ప్రభవో శభవో ప్రభవో ప్రభవో ప్రభా ప్రభవో ప్రభావం మత్త సర్వం మత్త సర్వం ప్రవర్తతే. ప్రవర్తతే. మళ్ళీ చెప్పండి. అహం సర్వస్య అహం సర్వస్య ప్రభవో ప్రభావో మత్సర్వం మత్సర్వం ప్రవర్తతే. ప్రవర్తతే. ఇతి మత్వా భజంతే భజంతే మాం మాం ముదాభావ ప్రభావ సమన్విత. సమన్విత. మళ్ళీ చెప్పండి. అహం సర్వస్య అహం ప్రభవో సర్వం మత్సర్వం ప్రవర్తతే. ఇతి మత్వా ఇతి మత్వా భజంతే భజంతే మాంబుదా మాం భావ సమన్విత. సమన్విత. మళ్ళీ అహం సర్వస్య అహం సర్వస్య ప్రభవో ప్రభావో సర్వం మత్సర్వం ప్రవర్తతే. ప్రవర్తతే. ఇతి మత్వా ఇతి మత్వా భజంతే భజంతే మాంబుదా భావ మాం సమన్విత. సమన్విత. దీని మీనింగ్ ఏంటో చెప్పనా? ఈ లోకాలకు మూల కారణం నేనేను, నా వల్లనే సమస్తం జరుగుతుంది. దీన్ని తెలుసుకున్న జ్ఞానులు నన్నే భక్తితో సేవిస్తారు. ఈ మాట ఎవరంటున్నారు? భగవంతుడు. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు మనకి. మనం అనుకుంటాం కదా, స్వర్గము, నరకము, వైకుంఠము, ఓకే, ఇట్లా రకరకాల లోకాలు ఉన్నాయి అని అనుకుంటాం. కానీ వాళ్ళన్నింటినీ సృష్టించింది, నడుపుతున్నది ఎవరు? భగవంతుడు. అన్నింటికి మూలం నేనే. ఇదంతా జరుగుతున్నది అన్ని నా వల్లనే. మీరు ఏదో టెన్షన్ పడిపోకండి, ఓకే, మీ వల్ల ఏదో అయిపోయింది అని. ఏది జరిగినా శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అంటారు కదా, అలా మొత్తం సమస్తము జరుగుతున్నది నా వల్లే, జరిపిస్తున్నది నేనే. దానికి ఎక్కువ టెన్షన్ పడకండి, దీన్ని తెలుసుకొని నన్ను భక్తితో సేవించండి అని భగవంతుడు చెప్తున్నాడు. సో మన కర్తవ్యం ఏంటి? ఓన్లీ భగవంతుడి మీద భారం వేసి మన డ్యూటీని మనం చేయడమే. ఓకే, ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి మాట ఎందుకు చెప్పాడు? అర్జునుడు భయపడుతున్నాడు కదా యుద్ధం చేయడానికి. ఓకే, ఆయన ఏమంటున్నాడు? నువ్వు జస్ట్ యుద్ధం చేస్తున్నావు, ఓకే, నువ్వు వాళ్ళని నేను చంపేస్తున్నానని అనుకుంటున్నావు, స్క్రిప్ట్ లో అట్లా ఉంది. కానీ నేనే భగవంతుణ్ణి చంపుతున్నాను. యా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలోనూ నేను వస్తాను, ఇది చేస్తాను. అది నీ వల్ల జరుగుతుంది. ఓకే, నాకు ఫ్యూచర్ తెలుసు, పాస్ట్ తెలుసు, ప్రజెంట్ తెలుసు, నీకు ఏమీ తెలీదు. సో బీ ఇన్ ప్రజెంట్, నేను చెప్పింది చెయ్యి అని ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అట్లాగే ఆయన ఏమంటాడంటే ప్రతిదీ నేనే,
అని నెక్స్ట్ చాప్టర్ లో ఏం చేస్తాడు? నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి 11th చాప్టర్ విశ్వరూప సందర్శన యోగం. విశ్వరూపం ఎప్పుడైనా చూసారా మీరు? మీరు హైదరాబాద్ లో ఉంటారా? ఎంతమంది ఉంటారు హైదరాబాద్? హైదరాబాద్ చూసిన వాళ్ళు ఉన్నారా? హైదరాబాద్ లో ఫిలిం నగర్ లో ఒక టెంపుల్ ఉంటది, ఫిలిం నగర్ టెంపుల్ అని. ఫిలిం నగర్ టెంపుల్ కి ఎంతమంది వెళ్ళారు? రేజ్ యువర్ హ్యాండ్స్. పోయినా మ్యామ్, కొండ మీద ఉంటుంది మ్యామ్. అక్కడ విశ్వరూపం ఉంటుంది. నేను ఈరోజు ఒకసారి పోస్ట్ చేస్తా లొకేషన్ అండ్ ఆ పిక్చర్ కూడా. మ్యామ్ నా స్కూల్ ఫిలిం నగర్ లోనే ఉంది. టెంపుల్ కి వెళ్ళావా జోగరాజ్? నువ్వు వెళ్తావా టెంపుల్స్ కి? వెళ్తాను మ్యామ్. ఆ టెంపుల్ కి వెళ్ళు, చాలా బాగుంటుంది. అక్కడ ప్రతి విగ్రహము ఎక్సలెంట్ గా ఉంటుంది. అసలు హనుమాన్ అయితే భలే ఉంటాడు తెలుసా, పెద్ద హనుమాన్. అది ఎవరు కట్టించారు తెలుసా? హనుమాన్ టెంపుల్ సినిమా హీరో చిరంజీవి కట్టించాడు. చిరంజీవి అంటే ఏంటి? హనుమానే కదా. అందుకని ఆ చిరంజీవికి హనుమాన్ అంటే చాలా ఇష్టం అట. అందుకని ఆ టెంపుల్ కట్టించాడు. సో అట్లా ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్కరు కట్టించారు. చాలా 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 బాగుంటుంది ఆ టెంపుల్. ఒకసారి వెళ్ళండి మీకు వీలు చూసుకొని. ఓకేనా? నేను ఆ టెంపుల్ పిక్స్ నేను బయట విశ్వరూపం దగ్గర తీసుకున్న పిక్స్ నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఆర్ యు రెడీ? ఎస్. యాక్చువల్ గా హనుమంతుడు ఎప్పటికీ చనిపోడు. చిరంజీవి అంటే ఎప్పటికీ చనిపోడని హీరో పేరు కూడా చిరంజీవి కాబట్టి అతనికి హనుమంతుడు ఇష్టమా మ్యామ్? కాదు, హనుమాన్ ఆయన కల్లో కనిపించి చెప్పాడంట, నీ పేరు చిరంజీవి అని పెట్టుకో, నేను నిన్ను చూసుకుంటాను అని. అతను కూడా మనలాంటి మామూలు మనిషి. చిరంజీవి కూడా నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాడు. కానీ ఈ రోజు ఎక్కడ ఉన్నాడు? హీరో. వన్ ఆఫ్ ద టాప్ హీరోస్ లో ఉన్నాడు. ఆయనకి ఏమి వాళ్ళ ఫాదర్ జనరల్ కానిస్టేబుల్. ఓకే, కానీ నేను ఏదో అవ్వాలి అన్న పట్టుదలతో ఆయన స్వయం కృషితో చాలా పైకి వచ్చాడు. ఓకేనా? అర్థమైందా? ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పుకోవాలి మనము? రామాయణ్. మహాభారతం బుక్స్ తీసుకోండి. ఓకే మ్యామ్. మహాభారతం బుక్స్. మ్యామ్ నా హోమ్ టౌన్ లో ఒక పెద్ద హనుమాన్ స్టాచ్యూ ఉంది మ్యామ్. ఎక్కడ మీ హోమ్ టౌన్? చిలంకూర్ మ్యామ్. ఎక్కడ? కడప. ఓ నైస్. అయితే మమ్మల్ని తీసుకెళ్తావా కడప? నేను ఎప్పుడు కడప రాలేదు, నన్ను ఎవరు పిలవలేదు కడప రమ్మని. తీసుకెళ్తావా దర్శనాన్ని? మ్యామ్ కానీ మా ఊరు వైజాగ్ రాయలసీమ, కానీ మేము హైదరాబాద్ కి షిఫ్ట్ వైజాగ్ రాయలసీమ ఎప్పుడు షిఫ్ట్ చేశారమ్మా? నాకు తెలీదు. కాదు మ్యామ్, మేము వైజాగ్ మా పక్కూరే. మాకు హార్డ్లీ 3 hours వైజాగ్. మాకైతే అది అక్కడ నుంచి మేము హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాం. అవునా? వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా సార్లు వెళ్ళాను. నాకు కూడా ఇష్టం మ్యామ్. బీచ్ ఉంటుంది. అవునా? బీచ్లు చాలా బాగుంటాయి కదా. అవును మ్యామ్. గోవా కన్నా బెస్ట్ అదే కదా. నేను అదే ఇప్పుడు మీరుండేది ఆ బీచ్ లోనేనా అండి? వైజాగ్ తీసుకెళ్ళి ఒకసారి. ఓకేనా? మేడం గారు, మీరు ఆ బీచ్ లోనే ఉన్నట్టున్నారు. వెనక మీ బీచ్ ఉంది. తీసుకెళ్ళాం. చూపిస్తా పిక్స్. నాకు మహాభారతంలోకి వెళ్ళిపోదామా? మనం మహాభారతంలో ఏ చాప్టర్ లో ఉన్నాము? ఏ పర్వంలో ఉన్నాము? 1వ పర్వం అయిపోయిందా? అవ్వలేదు, ఆది పర్వంలో ఉన్నాం. ఓకేనా? మొత్తం మహాభారతంలో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? 8. 18 చాప్టర్స్ ఉంటాయి. ఇట్ స్టార్ట్స్ విత్ ఆది పర్వము అండ్ ఎండ్స్ విత్ స్వర్గారోహణ పర్వతం కాదు. ఓకేనా? సో దాంట్లో మనం ఏ స్టోరీ వరకు చెప్పుకున్నాము? ఏ స్టోరీ స్టార్ట్ చేసాము? పరీక్షిత్ అయ్యాక ఏమో చెప్తారు. పరీక్షిత్ మహారాజు ఎలా చనిపోయారు, జనమేజయుడు యాగం ఎట్లా చేస్తున్నాడు, సర్పయాగం, దాని గురించి చెప్పుకున్నాం కదా. సో మనం చెప్పుకునే స్టోరీలో ఏ స్టోరీ దగ్గర ఆపాము? గరుత్మంతుడి కథ దగ్గర ఆపాము. గరుత్మంతుడు ఎవరికైనా తెలుసా?
గరుత్మంతుడు ఎవరు? విష్ణు విష్ణు వాహనం. విష్ణు వాహనం విష్ణు కరెక్టే. వాహనం. ఎవరికి పుట్టాడు, ఎలా పుట్టాడు అన్నది తెలుసా? అమ్మా ఎందుకు? ఒకసారి రావా? ఉం? గరుత్మంతుడు ఎవరు బాబు? కశ్యప ప్రజాపతి బాబు. కశ్యప ప్రజాపతికి ఇద్దరు వైఫ్లు. దాంట్లో కద్రువ, వినత. కద్రువ ఎంతమంది కావాలని అడిగింది? 1000 మంది కావాలని అడిగింది. వినత ఇద్దరు కావాలనుకుంది. ఇద్దరిని ఏం చేసింది? ఫస్ట్ బాబుని ఇంకా పుట్టకుండానే ఎగ్ ఇంకొక ఎగ్ అప్పుడు ఏమన్నాడు? దాంట్లోంచి అసురుడు వచ్చి, అమ్మ నువ్వు చేసింది తప్పు, నువ్వు నన్ను అంగవైకల్యంతో ఉంచేశావు, సో దీనికి నీకు పనిష్మెంట్ ఏంటి అంటే కద్రు దగ్గర దాసిగా పనిచేయి, కానీ రెండో ఎగ్ అట్లా చేయకు, చాలా బలవంతుడు పుడతాడు, అతడే నీ దాస్యానికి విముక్తి ఇస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? సూర్యుడికి సారథిగా వెళ్ళిపోతాడు. సారథంటే డ్రైవర్. ఓకే, సూర్యుడికి. ఓకేనా? సో గరుత్మంతుడు కోసం వాళ్ళ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక 500 years తర్వాత ఆ ఎగ్ లోంచి గరుత్మంతుడు పుడతాడు. చాలా బలంగా ఉంటాడు. కానీ వాళ్ళమ్మ వినత కుద్రువ ఇంట్లో దాసిగా పనిచేస్తుంది. సో గరుత్మంతుడితో కూడా దాస్యం చేయిస్తూ ఉంటది. అర్థం కాదు, ఇదేంటి మన ఇంట్లో మనం దాసిగా ఉన్నాం ఏంటి అని చెప్పి వాళ్ళ అమ్మని అడుగుతాడు. అడిగితే వాళ్ళ అమ్మ స్టోరీ అంతా చెప్పి, నువ్వు మాత్రమే నా దాస్యాన్ని విముక్తి చేయగలుగుతావు బాబు అని అంటుంది. అంటే అప్పుడు వాళ్ళని అడుగుతాడు, ఎవరిని? ఆ కుద్రువ అండ్ అలాగే ఆ 1000 కొడుకుల్ని, మా దాస్య విముక్తి కావాలి అంటే మేము ఏం చేయాలి అని అడిగితే వాళ్ళు అంటారు, మాకు అమృతం కావాలి అంటారు. అమృతం ఎక్కడ ఉంటుంది? ఆల్రెడీ మనం క్షీరసాగర మదనం కూడా చెప్పుకున్నాం కదా. అమృతం ఎక్కడ ఉంటుంది? ఎవరు తీసుకెళ్లారు? దేవతలు తీసుకెళ్లారు. సో ఆ అమృతాన్ని తీసుకొచ్చిస్తే మీకు దాస్య విముక్తి చేస్తాము అని చెప్తారు. సో అప్పుడు గరుత్మంతుడు ఏం చేస్తాడు? చాలా బలవంతుడు కదా, వెళ్తాడు విముక్తి చేపించడానికి. ఓకే, కానీ ఇంద్రుడు ఇస్తాడా అంత ఈజీగా? ఇవ్వడు. ఫైట్ చేస్తాడు. ఇంద్రుడి దగ్గర ఉండే ఆయుధం ఏంటి? వజ్రాయుధానికి తిరుగు ఉండదు. వజ్రాయుధాన్ని ఎవరి మీదైనా ప్రదర్శిస్తే అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా దీనికి దాసోహం అవ్వాల్సిందే. కానీ గరుత్మంతుడు చాలా శక్తివంతుడు. ఆయన ఏమంటాడంటే, వజ్రాయుధం నన్ను ఏం చేయలేదు, అలాగని నేను దాన్ని కించపరచును. ఓకే, సో గరుత్మంతుడు అంటే ఈగలు కదా, ఈగలకి రెక్కలు ఈకలు ఉంటాయి కదా, ఆ వజ్రాయుధం తగిలితే నా ఒక ఈక పడిపోద్ది అని చెప్తాడు. ఓకే, అంత పవర్ఫుల్ అన్నమాట గరుత్మంతుడు. సో అట్లా ఒక ఈక పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఇంకా ఇంద్రుడికి అర్థమైపోద్ది, మనం గరుత్మంతుడిని ఓడించలేము అని చెప్తాడు. నాకు అమృతం ఇవ్వడానికి ఏమి ప్రాబ్లం లేదు, కానీ అమృతాన్ని మీకు ఇస్తే, రాక్షసులకు ఇస్తే గనక దాన్ని వినాశనానికి వాడతారు, అది నాకు ఇష్టం లేదు అంటాడు. అప్పుడు గరుత్మంతుడు ఆలోచించి, మరి మాకు దాస్య విముక్తి కలగాలి అంటే అమృతాన్ని నేను వాళ్ళ చేతిలో పెట్టాలి. ఇంతకు ముందు కూడా అమృతం వాళ్ళ చేతికి చిక్కినప్పుడు ఏం జరిగింది? ఎవరు తీసుకొచ్చేసారు అమృతాన్ని? విష్ణుమూర్తి మోహిని అవతారంలో తీసుకొచ్చాడు కదా. అలాగే ఇప్పుడు నువ్వు తీసుకొచ్చేసుకో, నాకు అభ్యంతరం లేదు. వాళ్ళు తాగడం నాకు ఇష్టం లేదు, బట్ మా తల్లిని దాస్యం నుంచి విడిపించడానికి నేను ఈ పని చేస్తాను అంటే సరే అంటాడు ఇంద్రుడు. సో దాన్ని తీసుకుని వెళ్ళి అమృతాన్ని 1000 మంది నాగుపాములకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళని అడుగుతాడు, నేను ఇచ్చేసాను కదా, మాకు దాస్య విముక్తి చేస్తారా అంటే సరే అని వదిలేస్తారు వీళ్ళని. అప్పుడు వాళ్ళు అమృతం తాగాలి అనుకుంటే గరుత్మంతుడు అంటాడు, మీరు ఇంకా స్నానాలు చేయలేదు కదా, మీరు స్నానం చేసి అప్పుడు అమృతాన్ని తాగండి అంటాడు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ అమృత భాండాన్ని, దర్భలు ఉంటాయి తెలుసా? దర్భలు ఎప్పుడైనా చూసారా? దర్భ అంటే గడ్డి, చాలా షార్ప్ గా ఉంటుంది. గ్రహణం తెలుసా? గ్రహణం గ్రహణం పట్టినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారు?
స్నానం చేస్తారు దానికి ముందు దాని తర్వాత. దాని ముందు తర్వాత స్నానం చేస్తారు. మ్యామ్, ఎందుకు చేస్తారు అట్లాగా? ఎందుకు ఎందుకు చేస్తారు ఎవరికైనా తెలుసా? తెలీదు. సూర్యగ్రహణం రేస్ పడుతుందని స్నానం చేస్తారు మ్యామ్. గ్రహణం టైంలో ఏమైనా తింటారా? తినరు మ్యామ్. తినరు. ఎందుకు అలాగా? అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే దర్భగడ్డిని మన ఇంట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నింటిలో వేస్తారు. మ్యామ్, దర్భగడ్డి అంటే ఏంటి? గడ్డి ఐడియా ఉంది కదమ్మా, గడ్డి తెలుసా? ఎస్ మ్యామ్. ఇదిగో మ్యామ్, అదే బలరామ్ ఎవరికో కిల్ చేశాడు మ్యామ్ దాంతోనే. గడ్డి ఇట్లా ఉంటది కదా, ఎస్ తెలుసా మ్యామ్. గడ్డి? ఇట్లాంటి గడ్డే కానీ ఇంకా సన్నగా షార్ప్ గా ఉంటుంది, ఓకే షార్ప్ గా ఉంటుంది. ఓకేనా? సో ఆ దర్భగడ్డిని వేస్తారు. సో ఎందుకు వేస్తారో ఆ స్టోరీ ఇప్పుడు మీకు తెలుస్తుంది. సో వీళ్ళందరూ స్నానం చేయడానికి వెళ్తారు, స్నానం చేసి వస్తారు. స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ అక్కడ అంతా ఐ మీన్ ఏదో పడిపోయినట్టుగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారు, అమృతం దీని మీద ఒలిగిపోయిందేమో అనుకొని ఆ పాములన్నీ ఆ దర్భగడ్డిని నాకుతాయి. అది చాలా షార్ప్ గా ఉండడం వల్ల వాటి నాలుకలన్నీ కట్ అయిపోతాయి అన్నమాట. కానీ దాంతో దర్భకు ఒక పవిత్రత వస్తుంది. అందుకనే ఆ దర్భగడ్డి దేంట్లో అయినా వేస్తే గనక ఆ ఎఫెక్ట్ దాని మీద పడదు. అందుకనే మన పెద్దవాళ్ళు మంత్రించిన దర్భను తీసుకొచ్చి గ్రహణ సమయంలో అన్నింటి మీద వేస్తారనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి ఇంకా మనకి ఈ యజ్ఞం ఇంకా పూర్తి అవ్వలేదు కదా, తక్షకుడు ఇంకా మన యజ్ఞగుండంలో పడలేదు. తక్షకుడు పడాలి అంటే ఆబ్స్టకిల్ ఏముంది? ఎవరు రక్షిస్తా అన్నారు? ఇంద్రుడు రక్షిస్తా అన్నాడు, రైట్? సో ఇంద్రుడు రక్షిస్తానన్నాడు కదా, కానీ తక్షకుడు చనిపోతే గాని మనకి ఇది పూర్తి అవ్వదు. సో అందుకని ఒక మంత్రం చదువుతారు. అది ఏంటంటే సహేంద్ర తక్షక స్వాహ. ఇంద్రుడితో సహా తక్షకుడు వచ్చేయాలి. వచ్చేసి మీరు యజ్ఞం చేసేటప్పుడు స్వాహ స్వాహ అంటారు, విన్నారా ఎప్పుడైనా? స్వాహ అంటే అగ్నిదేవుడి వైఫ్ అన్నమాట. స్వాహ అంటే ఆయనకి అర్పించేస్తానన్నమాట. సో తక్షకుడితో సహా ఇంద్రుడు అర్పించబడ్డాడు అనేసరికి ఇంద్రుడు ఇంద్రలోకం నుంచి వచ్చేస్తూ ఉంటాడు. ఇంద్రలోకం నుంచి మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట, వచ్చేస్తూ ఉంటాడు. భయం వేసేస్తుంది సచీదేవికి, నా తాళి అని చెప్పేసి. అప్పుడు అందరిని ప్రార్థిస్తే ఇంద్రుడు కాకుండా ఓన్లీ తక్షకుడే వచ్చి పడేలాగా జరుగుతుంది. కానీ అలా పడే సమయంలో ఆగుతాడు. ఎవరు ఆపుతారు ఎగైన్ అంటే ఆస్తికుడు అనే ఆయన ఆపుతాడు. ఆస్తికుడు ఎవరు? ఆస్తికుడు ఎవరు చెప్తాను. ఆస్తికుడు అనే ఆయన వాసుకి అనే నాగులకి నాగుపాములకు ఒక రాజు ఉంటాడు, వాసుకి అని. ఆ వాసుకి మేనలుడు అన్నమాట. ఆ మేనలుడు ఎందుకు పుడతాడు అంటే నాగుపాముల్ని రక్షించడానికి మాత్రమే పుడతాడు. సో రక్షించడం నా బాధ్యత అంటాడు. జనమేజయుడు అంటాడు, నీకు ఏదైనా ఇస్తాను, ఇది మాత్రం ఇవ్వను అంటాడు. ఆయన ఏమంటాడు, నాకు ఏది వద్దు, నాకు ఇది మాత్రమే కావాలి అంటాడు. నీకు ఏదైనా కావాలంటే కోరుకో అని మాట ఇచ్చావు కదా, నేను ఇదే కోరుకుంటున్నాను, నాకు వేరేది ఏం వద్దు, నా లైఫ్ పర్పసే ఇది, వీళ్ళని రక్షణమే అని చెప్తాడు. చెప్తే ఇంకేం చేస్తాడు జనమేజయుడు, ఇంక సర్లే అని చెప్పి వదిలేస్తాడు. సో కానీ చాలా డిస్టర్బ్డ్ గా ఉంటాడు. ఎందుకంటే అతను టార్గెట్ ఏంటి? తక్షకుడిని చంపడం. కానీ అది అవ్వలేదు కదా. సో చాలా డిస్టర్బ్డ్ గా ఉంటాడు. మనకు కూడా లైఫ్ లో చాలా అనుకుంటాము, ఒక్కొక్కసారి అన్నీ అవ్వవు. దానికి డిస్టర్బ్ అయిపోయి ఏదో అయిపోకూడదు. ఓకే, యూ హ్యావ్ టు టేక్ ద సిచ్యుయేషన్ అండ్ గో ఫార్వర్డ్. ఓకేనా? సో ఇక్కడ అప్పుడు వస్తుంది జనమేజయుడు పూర్వులు ఎవరు అంటే భరత వంశం వాళ్ళు, భారతీయులు, భారతీయ వీరులు అన్నమాట. అప్పుడు వేదవ్యాసుడు చెప్తాడు వైశంపాయనుడు అనే శిష్యుడితో, బాబు జనమేజయుడు చాలా వ్యాకులతతో ఉన్నాడు, చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నాడు, దాని నుంచి బయటకు రావాలి అంటే కనుక ఆయనకి భారతాన్ని వినిపించు అని వ్యాసుడు పర్మిషన్ ఇస్తాడు. వ్యాసుడు ఎవరు? మహాభారతాన్ని రచించిన వాడు.
ఓకే, మహాభారతాన్ని రచించినది అంటే చెప్పినది వ్యాసుడు, కానీ రాసినది ఎవరు? గణేశుడు. గణేశుడు ఎందుకు రాశాడు? ఈయనకి రాద్దాము అని థాట్ వచ్చినప్పుడు దాన్ని రాయగలిగిన వాళ్ళు ఎవరు అని చెప్పి బ్రహ్మదేవుని అడుగుతాడు. బ్రహ్మదేవుడు అంటాడు ఓన్లీ ఒక గణేష్ మాత్రమే రాయగలుగుతాడు, ఇంకెవ్వరికి ఆ శక్తి లేదు అని చెప్తాడు. అప్పుడు గణేష్ని ప్రార్థించి రాయమంటే గణేశుడు ఒక షరతు పెడతాడు, నేను రాయటం స్టార్ట్ చేశానంటే ఆపను, నువ్వు చెప్పగలవా అంత ఫాస్ట్ గా? ఎన్ని శ్లోకాలైనా సరే, ఎన్ని శ్లోకాలని అడుగుతాడు, 1,00,000 శ్లోకాలు అంటాడు. 1,00,000 శ్లోకాలు 3 years పడుతుంది, నేను రాస్తాను. ఇప్పుడు ఆర్ యు రెడీ ఫర్ దాట్? 3 years కంటిన్యూస్ గా ఎస్ అని ఛాలెంజ్ తీసుకుంటారు, స్టార్ట్ చేస్తారు. అసలు వ్యాసుడు ఎంత బాగా చెప్తాడు అంటే ఇంకా అసలు నాన్ స్టాప్ గా చెప్తూనే ఉంటాడు. 3 years 3,000 శ్లోకాస్. 3,000. అప్పుడు గణేష్ కే అర్థం కాదు, రాసేస్తూ ఉంటాడు. స్కూల్లో టీచర్ చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాము, దాని గురించి ఆలోచిస్తామా? రాసేస్తాం. తర్వాత చూసుకుంటాం ఏం రాసాము ఏంటి అన్నది. ఓకే, నీ చేతిలో పెట్టుకుని డిక్లేర్ కొడుతుండే అనొస్తే కాల్స్ లేదా యాక్సెప్ట్. యా, సో రాస్తూనే ఉంటాడు కానీ ఆ 3,000 శ్లోకాస్ గణేష్కే అర్థం కాదు. అప్పుడు గణేష్ అంటాడు అంత ఫాస్ట్ గా చెప్పద్దు ప్లీజ్, కొంచెం స్లోగా చెప్పరా, మీరు రాస్తూ ఉంటే నేను అర్థం చేసుకుంటూ రాస్తాను అంటాడు. అందుకే ఫస్ట్ 3,000 శ్లోకాస్ చాలా కష్టంగా ఉంటాయట. ఓకే, మనము జస్ట్ స్టోరీ లాగా చెప్పుకుంటున్నాము. మీకు కనుక ఇది ఏ లాంగ్వేజ్ లో రాశారు? సాంస్క్రిట్ లో రాశారు. సాంస్క్రిట్ నుంచి తెలుగుకి ఈ 3,000 శ్లోకాస్ ని అనువదించిన వాళ్ళు ఎవరో తెలుసా? పోతానా నన్నయ్య తిక్కన ఎర్రనా నన్నయ్య అన్న ఆయన ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు. అసలు ఎవరికి అంత ధైర్యం సరిపోదు నన్నయ్య. ఓకేనా? సో అసలు ఇది ఎంత మంచి గ్రంథము అంటే గనక దీనికి జయం అని ఇంకొక పేరుంది. అలాగే దీని నీతి శాస్త్రము అని కూడా అంటారు. అంటే ఇందులో రకరకాల స్టోరీలు ఉన్నాయి. ఓకే, తప్పు చేస్తే కొడుకు కూడా తల్లికి శాపం ఇచ్చాడు చూస్తే. అలాగే ఆస్తికుడు అన్న ఆయన ఓన్లీ వాళ్ళ మామయ్యకి ఇచ్చిన మాట వల్ల ఆయనకి ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా నాకు వద్దు, నేను మాట మీదే నిలబడతాను అని చెప్పాడు. అట్లాగే జనమేజయుడికి ఎంత కోపం ఉన్నా కూడా నీకు కావలసింది నేను ఇస్తాను అని ఆస్తికుడికి మాట ఇచ్చాడు కాబట్టి దాని మీద నిలబడ్డాడు. సో ఇలా చాలా నీతి ఉంటుంది మహాభారతంలో, చాలా నేర్చుకోవచ్చు. సినిమాల్లో చూసి మనం ఏం నేర్చుకుంటాం చెప్పండి? సాంగ్స్ డాన్స్ తప్పితే మనకి డైలీ లైఫ్ లో యూజ్ అయ్యేది ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. కానీ మన పురాణాలు శాస్త్రాలు ఇవన్నీ తెలుసుకుంటే ఏమక్కర్లే, మనకు రామాయణం మహాభారతం చాలు. మీ ఇంట్లో వాళ్ళని అడగండి మహాభారతం మీద ఎన్ని సినిమాలు ఉన్నాయో పాతవి, ఎన్ని సినిమాలు. ఈవెన్ ఇప్పుడు రీసెంట్ గా నాకు బాహుబలి ఇలాంటి సినిమాలు చూసినా ఏమనిపిస్తుంది అంటే దీనికంటే మహాభారతమే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఈవెన్ దాంట్లో కూడా ఆల్మోస్ట్ అలాంటివే తీసుకుంటారు. ఇప్పుడు మనం కౌరవులు పాండవులు అనుకున్నాము, అక్కడ బాహుబలి అండ్ ఆపోజిట్ అతని పేరేంటి, బాహుబలికి ఆపోజిట్ ఇంకొక బల్లాల దేవ. సో వాళ్ళిద్దరు కూడా కజిన్సే కదా, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు కదా. మనం బాహుబలిని హీరో అనుకుంటాం, బల్లాల దేవని విలన్ అనుకుంటాం, రైట్? సో మనకి యాక్చువల్లీ ఏ స్టోరీకైనా బేస్ మహాభారతం ఆర్ రామాయణం ఉంటుంది, అంతకు మించి ఏమీ ఉండదు. ఓకే, సో ఈ రెండు మీరు పర్ఫెక్ట్ అయిపోయినట్లయితే కనుక మీకు లైఫ్ లో చాలా యూజ్ అవుతాయి. బికాజ్ ఇది చాలా పెద్ద గ్రంథం, 1,00,000 శ్లోకాస్ మనం ఈ సమ్మర్ టైంలో అయితే కవర్ చేయలేం పూర్తిగా. స్టోరీ కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈవెన్ సమ్మర్ క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా వి విల్ కంటిన్యూ వీకెండ్స్ లో, మైట్ బి సాటర్డే ఆర్ సండే, ఒక అందరికి వీలైన టైం ఒకటి చూసుకొని విల్ కంటిన్యూ దిస్ స్టోరీస్. ఓకేనా? సో ఎనీ డౌట్స్? ఇప్పటి వరకు చెప్పిన వాటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వెరీ గుడ్. డౌట్స్ లేవు మ్యామ్. అంటే అర్థమయ్యేలేవా, అర్థం అవ్వకుండా లేవా? అర్థం అయ్యేలాగుంది మ్యామ్. అర్థం అవుతుందా? వెరీ గుడ్. అడగండి. ఓకేనా? మహాభారతంలో దాని మీద వచ్చిన సినిమాలు ఎవరైనా చూసారా? ఏమైనా ఐడియా ఉందా? నేను చూసాను మ్యామ్, మొత్తం మహాభారత్ చూసేసాను.
అవునా, ఎక్కడ చూసావు? తెలీదు మ్యామ్. ఉమ్, టీవీలో డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో మహాభారత్ వస్తుంది. అవునా, డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో మహాభారత్ వస్తుందంటే మన జోగ్రాఫ్ చూసాడు, మీరు కూడా చూడండి. ఆల్రెడీ చూసేసాను మ్యామ్ లాస్ట్ సమ్మర్ హాలిడేస్ లో. సూపర్. మరి చెప్పట్లేదేంటి ఎవరు? నేను చెప్పకుండా మీరు చెప్పేయాలి. నేను నిజానికి మొత్తం చూడలే, నేను చదివా అంతే. స్టిల్ చదువుతున్నా ఎగైన్. నేను ఎప్పుడో చదివాను, బట్ ఎగైన్ ఏది మిస్ అవ్వకూడదని మీకు క్లాస్ చెప్పే ముందు 1 గంట నేను చదివేసి వస్తున్నా. ఓకేనా? మ్యామ్ భగవద్గీత 10th చాప్టర్ లో ఏ అధ్యాయం మ్యామ్? 10th చాప్టర్ లో శ్లోకం అమ్మ, ఎస్ మ్యామ్. 8th శ్లోకం. ఓకే మ్యామ్. ఓకేనా? నిన్న చెప్పింది 9th చాప్టర్ లో 22nd శ్లోకం. ఓకే, ఆల్రెడీ మనకి 10 అయిపోయినాయి, రైట్? ఇంకెన్ని ఉన్నాయి? 8 మోర్ శ్లోకాస్ చెప్పుకుంటే మనం భగవద్గీత మొత్తం ఒక్కసారి చదివినట్టే, రైట్? నాకు మొత్తం అయ్యేసరికి ప్రతి ఒక్కరికి 18 చాప్టర్స్ నుంచి ఒక్కొక్క శ్లోకం మినిమం రావాలి, ఇంకా ఎక్కువ వచ్చినా ఫైన్. జోగరాజ్ నీకు ఎన్ని వచ్చి? మొత్తం 700 శ్లోకాస్ వచ్చా? నాకు కొన్ని రావు మ్యామ్ 700 శ్లోకాస్. మరి నేర్చేసుకో, నేర్చేసుకుంటా. నేర్చేసుకో. నువ్వు రావాలి ఈసారి మా ఆఫీస్కి ఒకసారి, ఓకేనా? వస్తావా మా ఆఫీస్కి? ఓకే. నిన్ను చూడాలని ఉంది నాకు. వస్తావా? ఎప్పుడు వస్తావు? సమ్మర్ హాలిడేస్ ఎండింగ్స్ లో. సరే, డన్. సరే అలేఖ్య, నెక్స్ట్ వైజయంతి రెడీగా ఉందమ్మా? మ్యామ్ నేను చూసాను మహాభారతం. సూపర్. అలేఖ్య, యా 1 సెకండ్ మ్యామ్. మీరు ఎవరైనా ఏదైనా పాట పాడతారా? మేడం మీద పాటలు నేర్పించారు కదా, ఏ పాటలు నేర్పించారు? మా తెలుగు తల్లికి నేర్పించారా? నేర్చుకోలేదా? జనగణమన వచ్చా అందరికి? ఆ జనగణమన పాడండి మేడం వచ్చే గ్యాప్ లో. ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్. వచ్చు పాడండి. మ్యామ్. తెలుగు తల్లి నాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల तव शुभ नामे जागे, तव शुभाशीष मागे, गाए तव जय गाद। जनगणनायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे जय हिंद। भारत माता की వెరీ గుడ్, వండర్ఫుల్. వందే మాత్రం పాడతారా? వందే మాత్రం అందరికి వచ్చా? పాడండి. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సుహాసిని మధుర వందే వెరీ గుడ్ వండర్ఫుల్. ఓకే వందే మాతరం స్పెషాలిటీ ఏంటి? దీన్ని ఎవరు రాశారు? జనగణమన ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. మరి వందే మాతరాన్ని జవహర్లాల్ నెహ్రూ. కాదమ్మా, రవీంద్రనాథ్ ఠాగూర్. చటర్జీ. రవీంద్రనాథ్ ఠాగూర్ కాదా జనగణమన? జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్. వందే మాతరం మ్యామ్ మా 10th అధ్యాయంలో 3rd శ్లోకం. 10th లో 3rd కాదమ్మా, 8th శ్లోకం. 8th శ్లోకం. 8th శ్లోకం. అహం సర్వస్య ప్రభవో మత్ సర్వం ప్రవర్తతే. ఓకే ఓకేనా? శ్లోకాలు వైజయంతి మేడం లైన్ లో వచ్చేసారు. వైజయంతి over to you. ఓకే శుభోదయం శుభోదయం పిల్లలు. శుభోదయం ఓకే ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నాం మ్యామ్. యా యా బాగున్నాం. అందరూ సాంగ్ చాలా బాగా పాడారుగా. అందరికి వచ్చా అయితే ఆ సాంగ్? వచ్చు మ్యామ్. మరి నాకు తెలుగుతుంది మాత్రం ఎవరికి తెలీదు. am I right? వందే మాత్రం నాకు వచ్చు మ్యామ్. నాకు వచ్చు. ఓకే గుడ్. మనం తెలుసుకోవాలమ్మా మన నేషనల్ వందే మాతరం. యా దట్స్ రియలీ గుడ్. మనం తెలుసుకోవాలి మన నేషనల్ యాంథమ్ సాంగ్స్ అనేవి. మనకి అవేర్ ఉండాలి. సో నిన్న మనం ఏం స్టోరీ చెప్పుకున్నాం? పరిశ్రమలు. ఎవరు? తేజస్వి మ్యామ్. చెప్పు మేధస్వి. మా గ్రాండ్ ఫాదర్ అన్నారు మన ఇండియా నేషనల్ యాంథమ్ ఒక 2-3 minutes ఉంటదేమో కానీ అమెరికన్ నేషనల్ లాంగ్వేజ్ అయితే 10 minutes ఉంటదంట మ్యామ్. మీకు తెలుసా? లేదమ్మా తెలుసు. కానీ వరల్డ్ లో నెంబర్ 1 నేషనల్ యాంథమ్. నేషనల్ ఆంథమ్. వేరే కంట్రీ నేషనల్ యాంథమ్ ఎలా ఉన్నా కానీ వీ నీడ్ టు ప్రౌడ్ అవర్ సెల్ఫ్స్. మన సాంగ్ గురించి మనం ఎప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. మనకి తెలిసి ఉండాలి సాంగ్ గురించి. ఓకే సో నిన్న మనం ఏం స్టోరీ చెప్పుకున్నాం? మ్యామ్ ఒక సేజ్ అయ్యా దర్శికి గుర్తుంది. దట్స్ రియలీ గుడ్ దర్శి. పరమానందయ్య శిష్యులు. అండ్ దర్శి కూడా మనకి ఒక స్టోరీ చెప్పాడు. విన్నారా అసలు అది నిన్న? ఎస్ మ్యామ్ నేను విన్నాను మ్యామ్. యా దట్స్ రియలీ గుడ్. చాలా బాగుంది కదా నిన్న నేను చెప్పిన స్టోరీ. మ్యామ్ మీరు ఈ రోజు తెనాలి రామకృష్ణ స్టోరీ చెప్పండి మ్యామ్. we will go with తెనాలి రామకృష్ణ. దట్స్ నాట్ ఏ థింగ్. కానీ దానికి ముందు కూడా మీకు తెనాలి రామకృష్ణుడు అంత ఇంట్రెస్టింగ్ లాంటిదే ఒక స్టోరీ చెప్తాను. అది మీరు నాకు తెలిసి ఎంతో మందికి కొంతమందికి ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను. మ్యామ్ నాకు తెనాలి రామకృష్ణ గురించి ఒక స్టోరీ తెలుసు మ్యామ్. వావ్ దట్స్ అయితే ఒక పని చేద్దాం దర్శి. మ్యామ్ యాక్చువల్గా నాకు ఒకటి స్టోరీ కాదు మ్యామ్, చెప్తాను. చాలా స్టోరీస్ తెలుసు మ్యామ్ తెనాలి రామకృష్ణ మీద. యా అందరూ మ్యూట్ చేయండి. ఫస్ట్ నేను ఒక స్టోరీ చెప్తాను. నేను స్టోరీ చెప్పడం అయిపోయిన తర్వాత మనం తెనాలి రామకృష్ణుడు స్టోరీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే మ్యామ్ చెప్పు మహాశ్విన్. మ్యామ్ నేను ఒక స్టోరీ చెప్పచ్చా? యా మీరందరూ నాకు ఛాన్స్ ఇస్తే నేను ఒక స్టోరీ చెప్తా. తర్వాత నేను మీకు టైం ఇస్తా. మీ స్టోరీ మీరు చెప్పొచ్చు. ఓకే అండర్స్టూడ్? మ్యామ్ నేను చెప్తాను. దట్స్ రియలీ గుడ్ అమ్మా. మీరు అందరూ చెప్పడానికి ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారంటే దట్స్ ద థింగ్ దట్ వీ వాంట్ ఫ్రమ్ యూ. మేము మీ దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎంతమందికి తెలుసు ఈ స్టోరీ? అలీబాబా 40 దొంగలు. మ్యామ్ అలీబాబా 40 దొంగలు నాకైతే నా ఫేవరెట్ స్టోరీ. లాస్ట్ టైం అయితే అయితే ఈ నేను రోజు మనం చూసాను. జోగ్రాజ్ ఫేవరెట్ స్టోరీ చెప్పుకుంటున్నామా? మ్యామ్ నేను
స్టోరీస్ లో చూస్తాను మ్యామ్ టీవీలో. ఓకే ఫైన్. సో అలా అంటే నేను చెప్పే స్టోరీస్ అన్ని మీకు ఇంట్రెస్టింగ్ గానే ఉండే ఉంటాయి అయితే. ఎస్ మ్యామ్. సో మనం ఈ రోజు అలీబాబా 40 దొంగల స్టోరీ డిస్కస్ చేసుకుంటున్నాము. మీరందరూ మ్యూట్ చేస్తే నేను ఫాస్ట్ గా చెప్తాను, తర్వాత మీకు టైం ఉంటుంది, ఎవరైతే స్టోరీ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు చెప్పొచ్చు. ఓకే. సో అలీబాబా 40 దొంగల స్టోరీ వచ్చేసి, అలీబాబాకు ఒక బ్రదర్ ఉంటాడు, కాసిం అని. యా, వీళ్ళిద్దరు బ్రదర్స్ అన్నమాట. బ్రదర్స్ అయితే కాసిం ఎలా అంటే కొంచెం డబ్బు మనిషి అన్నమాట. ఆయనకి ఎంత మనీ ఉన్నా కూడా సరిపోదన్నమాట. అయితే కాసిం అలీబాబా వాళ్ళ ఫాదర్ చనిపోతారనమాట. చనిపోతే కాసిం ఏం చేస్తాడు అంటే మొత్తం ఆస్తి అంతా తీసుకొని తమ్ముడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తాడు బయటికి వెళ్ళగొట్టేసి ఒక్కడే ఉంటాడు అనమాట. అయితే తమ్ముడు అదే ఊర్లో ఒక చిన్న ఇల్లు తీసుకొని అక్కడ ఉండేవాడు అనమాట. అయితే ఇలాగా వాళ్ళ లైఫ్ సాగుతున్న టైంలో ఒక రోజు అలీబాబా కట్టెలు కొడదామని అడవికి వెళ్తాడు అనమాట. అడవికి వెళ్ళినప్పుడు అక్కడ తను కట్టెలు కొడుతున్నప్పుడు ఒక 40 మంది దొంగలు గుర్రాల మీద వెళ్ళడం చూస్తాడనమాట. అంటే వాళ్ళు దొంగలని తెలియదు, 40 మంది మనుషులు పెద్ద పెద్ద మూటలు వేసుకొని గుర్రాల మీద వెళ్తూ ఉండడం తను చూస్తాడనమాట. తను చూసి వీళ్ళెవరు, ఇంతమంది ఉన్నారు, ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఇన్ని మూటలు ఉన్నాయి, ఆ మూటలలో ఏమున్నాయి అని చెప్పి ఆయన అనుకొని చెట్టు చాటున నిలబడి వాళ్ళని అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. అయితే వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద గుహ దగ్గరికి వెళ్తారు. ఆ గుహ దగ్గరికి వెళ్ళి ఆ గుహ ముందు నిలబడి తెరుచుకో సిమ్ అంటాడు. తెరుచుకో సిమ్ అనేసరికల్లే ఆ గుహ డోర్ ఉంటుంది కదా, పెద్ద స్టోన్ లాగా, అది ఓపెన్ అయిపోతుంది. అది ఓపెన్ అయ్యేసరికల్లే వీళ్ళ దగ్గర ఉన్న పెద్ద పెద్ద మూటలు ఉంటాయి కదా, ఆ మూటలన్నీ వాళ్ళు తీసుకొని వెళ్ళి గుహలో పెట్టేసి ½ తర్వాత వాళ్ళు బయటకు వస్తారన్నమాట. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మూసుకో సిమ్ అనగానే ఆ డోర్ మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోగానే మళ్ళీ వాళ్ళు గుర్రాలెక్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదంతా చూసిన అలీబాబా ఏమనుకుంటాడు, వీళ్ళు ఏమో చేస్తున్నారు ఆ గుహలో, నేను కూడా వెళ్ళి చూడాలి అసలు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి అనుకుంటాడు. అనుకొని ఇక వాళ్ళు ఏం వాళ్ళు లోపలికి వెళ్లే ముందు, బయటకు వచ్చాక క్లోజ్ అయ్యే ముందు ఒక వర్డ్ చెప్తున్నారు. అది అలీబాబా వింటాడనమాట. విని ఆ గుహ దగ్గరికి వెళ్ళి తెరుచుకో సిమ్ అనగానే ఆ గుహ డోర్ మళ్ళీ ఓపెన్ అవుద్ది అనమాట. మళ్ళీ ఓపెన్ అయ్యేసరికల్లే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే మొత్తం గోల్డ్, మొత్తం డైమండ్స్, మొత్తం అన్నీ ఉంటాయి. అవన్నీ చూసి షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి ఆహా, వీళ్ళు దొంగలు అనమాట. సో వీళ్ళు 40 దొంగలు, వీళ్ళు దొంగతనం చేసుకొని వచ్చిన అదంతా కూడా ఈ గుహలో దాస్తున్నారా? ఓకే. నా దగ్గర డబ్బులు లేవు, నా ఆస్తి అంతా మా అన్నయ్య తీసేసుకున్నాడు, సో నా దగ్గర ఏమీ లేవు, కాబట్టి నేను ఇక్కడ ఉన్న బంగారంలో కొంచెం తీసుకొని వెళ్తే కొంచెం నా ఫ్యామిలీ మంచిగా ఉంటుందని అనుకుంటాడు. అనుకొని పక్కనే ఒక సంచి ఉంటే ఆ సంచిలో కొంచెం గోల్డ్ కాయిన్స్ కొన్ని అవి ఇవి వేసుకుంటాడు. వేసుకొని వచ్చి బయటికి వచ్చి మళ్ళీ మూసుకో సిమ్ అని అంటాడు. అనగానే ఆ డోర్ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ కి చెప్తాడు. వాళ్ళ వైఫ్ కి చూపిస్తాడు ఆ బ్యాగ్. చూపిస్తే ఇంత బంగారం మీకు ఎక్కడిది, ఎక్కడి నుంచి తెచ్చారు, మీరు ఏమైనా దొంగతనం చేశారా అని అడుగుతుంది. అయితే నేనేం దొంగతనం చేయలేదు అని చెప్పి వాళ్ళ వైఫ్ కి జరిగిందంతా చెప్తాడు. చెప్పిన తర్వాత మరి ఇప్పుడు ఇది ఎంతుందో మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఒక పని చెయ్యి, మా అన్నయ్య ఎవరు, అలీబాబా అంటాడు వాళ్ళ వైఫ్ తోటి ఏమనంటే, మా బ్రదర్ కాసిం వాళ్ళ ఇంటికి వెళ్ళి వేయింగ్ మిషన్ ఉంటది కదా, సో వేయింగ్ మిషన్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, వాళ్ళ దగ్గర తీసుకొని రా, మనం అప్పుడు వే చేద్దాం, ఎంత గోల్డ్ తెచ్చాను నేను, ఎంత డబ్బులు ఉన్నాయని చెప్పానంటే ఈమె వెళ్తుంది. ఈమె వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతుంది అనమాట. ఏమని, ఒకసారి మీ వేయింగ్ మిషన్ ఇవ్వరా అంటే ఆయన అడుగుతాడు, ఎందుకు వేయింగ్ మిషన్ ఎందుకు మీకు అని అంటే, ఏం లేదు ఇంట్లోకి వడ్లు వచ్చాయి, వడ్లని వేయి చేయడానికి తూకం తుయ్యాలి, ఎంత వడ్లు వచ్చాయి ఏంటి అని చెప్పి అందుకోసమే అడుగుతున్నాను అంటే, ఆ కాసింకి నమ్మబుద్ధి కాదనమాట ఈయన మాట. నమ్మబుద్ధి కాకపోయేసరికి ఏం చేస్తాడంటే ఒక గమ్ము లాంటిది, ఆ వేయింగ్ మిషన్ ఉంటుంది కదా ప్లేట్ కి, దానికి కొంచెం గమ్ము పూసి ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే వీళ్ళు ఇది చూసుకోరనమాట. వీళ్ళు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ డైమండ్స్ అవన్నీ పెట్టి వే చేస్తారు. వే చేస్తే ఏమైపోతుంది, ఆ గమ్ము దానికి ఒక గోల్డ్ కాయిన్ అనేది స్టిక్ అయిపోతుంది అనమాట. సో స్టిక్ అయిపోయేసరికల్లే తర్వాత వీళ్ళు వే చేసిన తర్వాత అది తీసుకొని వెళ్ళి కాసిం వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. ఇచ్చేస్తే
కాసిం దానికి గోల్డ్ కాయిన్ ఉండడం చూస్తాడు. చూసి ఆహా వీళ్ళు వడ్లు చేస్తానని చెప్పి వీళ్ళు బంగారం చేశారా, అయితే వీళ్ళకి బంగారం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా కాసిం వాళ్ళ వైఫ్ వస్తుంది అనమాట. వైఫ్ వస్తే వైఫ్ కు జరిగిందంతా చెప్తాడు. ఇదిగో వాళ్ళు ఇలా చేశారు, ఇది తీసుకొని వెళ్తే వాళ్ళు గోల్డ్ మొత్తం చేశారు అని చెప్పానంటే అవునా అని వాళ్ళిద్దరు షాక్ అవుతారు. షాక్ అయిన తర్వాత కాసిం ఏమంటాడంటే నువ్వు వెళ్ళు మా బ్రదర్ వారింటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ ని అడుగు, అసలు ఏంటి వాళ్ళకి ఎక్కడిదంత బంగారం, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అడుగు అని చెప్పానంటే వెళ్తారు. వెళ్ళి అలీబాబా వైఫ్ ని ఇద్దరిని అడుగుతారు అనమాట. ఏమని, అసలు మీకు అంత బంగారం ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఎలా చేశారు, మీరు నిజం చెప్పకపోతే నేను రాజభటులకు చెప్తాను మీరు ఎక్కడి నుంచో బంగారం తెచ్చారు, అది మీరు దొంగతనం చేసింది కూడా అవ్వచ్చు, మీరు నిజం చెప్పాలని బెదిరిస్తుంది. బెదిరిస్తే వాళ్ళు బయటకు పోయి జరిగిందంతా చెప్తారు. ఏమని, ఇలా నేను ఒకసారి అడవికి వెళ్ళి చెట్లు కొట్టుతుంటే ఇలా ఇలా జరిగింది అది ఇది అని చెప్తే ఆమె షాక్ అయిపోతుంది. ఆమె షాక్ అయిపోయి అర్జెంటుగా వెళ్ళి వాళ్ళ వైఫ్ కి వాళ్ళ హస్బెండ్ కి చెప్తుంది కాసింకి. ఏమని, ఇదిగో అండి ఇలా జరిగింది, ఇలా చేశారు, ఇలా డబ్బులు ఇలా వాళ్ళు గుహలో చూశారు, అది ఇది అని చెప్పేసరికి ఇంకా ఆయన అసలే ఫుల్ గా డబ్బు మనిషి, ఇంకా ఆయనకి ఫుల్ వచ్చేసింది అనమాట. ఏమని ఎట్లనైనా ఆ బంగారం అంతా నేను తెచ్చుకోవాలి, ఎలాగైనా నేను తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి నువ్వు నాతో కలిసి ఆ గుహ దగ్గరికి రా, నాకు ఆ గుహ చూపించు, అందులో ఉన్న సంపద అంతా నేను తీసుకుంటానంటే ఇక వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడు, సరే అన్నయ్య వస్తాను, ఇంకా అతనికి వేరే ఆప్షన్ లేదు కదా, వస్తాను అని చెప్పని అంటాడు. అలా అనుకున్న టైంలో వెళ్తారు. ఓకే, వీళ్ళ బ్రదర్ కాసిం ఏం చేస్తాడు, ఒక 10 డాంకీస్ అనమాట, 10 గాడిదల్ని తీసుకొని పెద్ద పెద్ద సంచులు తీసుకొని తన ఒక గుర్రం మీద అందరూ కలిసి గుహ దగ్గరికి వెళ్తారు. గుహ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ గుహ ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అయితే అప్పుడు వాళ్ళ తమ్ముడు అలీబాబా ఏం చెప్తాడు, తెరుచుకో సిమ్ అని అంటే తెరుచుకుంటది అన్నయ్య అని అంటాడు. అయితే తెరుచుకో సిమ్ అని చెప్పి అతను లోపలికి ఇక అతను తెరుచుకోగానే ఆవేశంలో లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అలీబాబా ఏం చేస్తాడు, ఇక్కడ ఉన్నా కూడా ఇక టైం వేస్ట్, మనకి ఏం రాదని చెప్పి వాళ్ళ అన్నయ్య లోపలికి వెళ్ళిపోగానే వాడు ఇంటికి వచ్చేస్తాడు. ఇక వాళ్ళ అన్నయ్య లోపలికి వెళ్ళి అంత గోల్డ్ అంత డైమండ్స్ అవన్నీ చూసి మెస్మరైజ్ అయిపోయి తెచ్చుకున్న సంచుల నిండా అవన్నీ నింపేసి డోర్ దగ్గరికి వస్తాడు. అయితే మరిపాడు. డోరు ఓపెన్ అవడానికి తెరుచుకో సిమ్ అనాలి, మరి క్లోజ్ అవడానికి ఏమనాలని మన అలీబాబాకి మాత్రమే తెలుసు. పోనీ అది చెప్పేదాకైనా వాళ్ళ బ్రదర్ ఆగిండా, ఆగలేదు, లోపలికి వెళ్ళిపోయిండు. సో ఇప్పుడు డోర్ ఓపెన్ అవ్వడానికి ఏం మంత్రం చెప్పాలో వాళ్ళ బ్రదర్ కి తెలియదు. సో వాళ్ళ బ్రదర్ లోపలే స్టక్ అయిపోయాడు, ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు. ఈ లోపల ఏమైతుంది, 40 దొంగలు వస్తారు గుర్రాల మీద. వచ్చేసరికల్లే బయట గాడిదలు ఉంటాయి కదా, ఆ గాడిదలను చూసి మనం ఇక్కడ ఈ సంపద దాస్తున్నామని ఎవరికో తెలిసింది, అందుకే వాళ్ళు మన సంపద అంతా తీసుకెళ్దామని గాడిదల్ని తెచ్చుకున్నారు, నాకు తెలిసి వాళ్ళు లోపలే ఉంటాడని చెప్పి వాళ్ళు తెరుచుకో సిమ్ అనగానే డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అవగానే లోపల ఎవరు ఉంటారు, కాసిం ఉంటాడు. అయితే నువ్వు మా బంగారం తీసుకోవడానికి వచ్చావా అని చెప్పి అతన్ని చంపేస్తారు. అతన్ని చంపేసిన తర్వాత ఇంకా వాళ్ళదంతా తీసుకెళ్లి ఒక చోట్ల పెట్టుకొని మళ్ళీ బయటకు వచ్చేసి మూసుకో సిమ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే కాసిం వాళ్ళ వైఫ్ ఏమో ఇంకా మా హస్బెండ్ రావట్లేదు ఏంటి, ఇంత టైం అయింది కదా ఇంకా ఎందుకు రావట్లేదు అని ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా రాకపోయేసరికల్లే అలీబాబా దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్య ఇంకా రాలేదు, ఎక్కడున్నాడో ఏంటో, అసలు ఏం జరిగిందో నాకు కంగారుగా ఉంది, ఒకసారి నువ్వు వెళ్ళి చూసిరా అంటే మన అలీబాబా గుర్రం మీద అక్కడికి వెళ్తాం. వెళ్ళేసరికల్లా అక్కడ గాడిదలు ఉంటాయి కానీ వాళ్ళ అన్నయ్య ఉంటాడు అనమాట. వాళ్ళ అన్నయ్య ఉండకపోయేసరికల్లా ఏం చేస్తాడంటే తెరుచుకో సిమ్ అని అంటాడు. తెరుచుకో సిమ్ అనగానే డోర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే వాళ్ళ లోపల వాళ్ళ అన్నయ్య చనిపోయి ఉంటాడు, వాళ్ళ అన్నయ్య డెడ్ బాడీ ఉంటుంది. అది చూసి ఓకే మా అన్నయ్య ఇక్కడ ఇలా వచ్చాడని వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, వాళ్ళు చంపేసి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళ అన్నయ్యని గుర్రం మీద తీసుకొని వచ్చిన తర్వాత ఇక వాళ్ళ అన్నయ్య కార్యక్రమాలన్నీ చేసేస్తే ఈ 40 దొంగలకి ఏం డౌట్ వస్తుంది, మన దగ్గర బంగారం ఉందని ఎవరికో తెలిసింది, మన దగ్గర డబ్బులు ఉన్నాయని, మన దగ్గర ఆస్తి ఉందని, మన దగ్గర సంపద ఉందని ఎవరికో తెలిసింది, అందుకే అతను అక్కడికి వచ్చాడు, మనది ఎవరో కనిపెట్టాలి అని చెప్పి అనుకుంటారు. అనుకోని ఈ 40 దొంగలు ఏం చేస్తారు అంటే మారు వేషంలో నువ్వు నమ్ముకునే మారు వేషంలో ఊర్లోకి వెళ్ళి ఈ రీసెంట్ గా ఎవరింట్లోనైనా ఎవరైనా చనిపోయారా తెలుసుకోమని చెప్పి
తెలుసుకుందామని చెప్పి ట్రై చేస్తారన్నమాట. ట్రై చేస్తే వాళ్ళకి తెలిసిద్ది. రీసెంట్ గా కాసిం అనే ఒక అతను చనిపోయాడు, అతను ఒక బ్రదర్ ఉన్నాడు అలీబాబా అని, అతను ఈ మధ్యనే ఫుల్ గా రిచ్ అయ్యాడు అని చెప్పి. అయితే వీళ్ళకి కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట, ఈ మధ్యన అతను ఫుల్ గా రిచ్ అయ్యాడంటే కొంచెం ఆ గోల్డ్ అవన్నీ తీసుకొని వెళ్ళిపోయి రిచ్ అయిపోయాడు, ఇంకా అతనే మొత్తం మన గురించి తెలిసిన అతను, అతను మనం ఎలాగైనా చంపేయాలని చెప్పి వీళ్ళు ప్లాన్ ఇస్తారన్నమాట. స్టార్టింగ్ 12 వీళ్ళు ఉంది. ప్లాన్ వేసి సో ఏం ప్లాన్ చేస్తారు, వీళ్ళు 40 మంది కదా, వీళ్ళ లీడర్ ఉంటాడు కదా, వీళ్ళ లీడర్ ఏమో నూనె అమ్ముకునే వాళ్ళలాగా, నూనె అంటే తెలుసు కదా, ఆయిల్, ఆయిల్ అమ్ముకునే వాళ్ళలాగా ఒక 40 గిన్నెలు ఒక 39 గిన్నెలు తీసుకొని వచ్చి ఒక దాంట్లో మాత్రం నూనె పోస్తారు. కానీ మిగతా వాటన్నిటిలో మాత్రం ఒక్కొక్క మనిషి ఒక్కొక్క క్యాన్ లో దాక్కుంటారు అనమాట. దాక్కునేసరికల్లే ఈ వీళ్ళ లీడర్ ఏం చేస్తాడు, కొన్ని గాడిదల్ని తీసుకొని వచ్చి వాటికి ఈ ఈ క్యాన్లని కట్టి నూనె అమ్ముకునే వాళ్ళలాగా వాళ్ళ ఊర్లోకి వెళ్తాడు. వెళ్ళి అలీబాబా వాళ్ళ డోర్ కొట్టి నేను నూనె అమ్ముకునే వాడినండి, రాత్రి అయిపోయింది, కొంచెం మీ ఇంట్లో కొంచెం చోటు ఇవ్వండి పడుకోవడానికి, పొద్దున్నే లేచి వెళ్ళిపోతానంటే అతను ఏం చేస్తాడు అంటే, పాపం చాలా దూరం నుంచి వచ్చాడు కదా అని చెప్పి, సరే మీకు ఛాన్స్ ఇస్తాను అని చెప్పి, సరే మా ఇంట్లోకి రండి పడుకోవడానికి అని అంటే, పడుకోండి, మరి నా నూనె డబ్బాలు ఎక్కడ పెట్టుకోవాలి అంటే, మా పెరట్లో పెట్టుకోండి అని చెప్పని అంటాడు. అయితే ఇదంతా చూసిన అలీబాబా వాళ్ళ వైఫ్ మాత్రం నమ్మదన్నమాట వీడిని చూస్తే కొంచెం వేరేలా ఉన్నాడు, వీడు నూనె అమ్ముకునే వాళ్ళలాగా లేడు, మనం నమ్మొద్దు అని చెప్పి ఆమె అనుకుంటది. అయితే ఈ లోపల వీడు ఏం చేస్తాడు, ఈ డబ్బాలన్నీ తీసుకెళ్లి పెరట్లో పెడతాడు కదా. అయితే ఈమె ఏం చేస్తుంది అంటే పెరట్లోకి వెళ్తుంది. వెళ్ళేసరికి ఆ డబ్బాలు కదులుతా ఉంటాయి, ఈ డబ్బాలు ఎందుకు కదులుతున్నాయి అని డబ్బాలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. అరే ఇది కరెక్ట్ టైమా, మనం బయటకు వచ్చి వాడిని చంపేయచ్చా అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆమెకు అర్థమైపోతుంది. సో ఈ డబ్బాలలో నూనె కాదు, ఇందులో మనుషులు ఉన్నారు, మా ఆయన్ని నన్ను చంపడానికి వస్తున్నారని చెప్పి ఆమెకు అర్థమైపోతుంది. అయితే ఆమె ఏం చేస్తుంది అంటే, ఆమె చాలా తెలివిగలదన్నమాట. చాలా బాయిల్ తెచ్చి ఆమె కిచెన్ లోకి వెళ్ళి మొత్తం ఆమె ఇంట్లో ఉన్న నూనె ఉంటుంది కదా, అదంతా కూడా ఆమె హీట్ చేస్తుంది అనమాట. హీట్ చేసి ఒక్కొక్క డబ్బా తెరిచి ఒక్కొక్క డబ్బాలో నూనె పూస్తా వస్తుంది. అయితే ఇంకా అలీబాబా వాళ్ళ వైఫ్ పడుకుంటే ఈ దొంగల వాళ్ళ లీడర్ వచ్చి, వీళ్ళు ఏంటి ఇంకా రావట్లేదండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలుస్తాడు అనమాట. పిలిస్తే ఒక్క బాక్స్ కూడా కదలదు. ఏంటి కదలట్లేదు ఏంటి అని చెప్పి దగ్గరికి వెళ్ళి బాక్స్ ఓపెన్ చేసి చూస్తే బాక్స్ లో మొత్తం ఆయిల్ ఉంటుంది. ఆయిల్ తో పాటు వాళ్ళు చనిపోయి ఉంటారు ఆ హాట్ ఆయిల్ కి. ఒక్కసారిగా ఆయన షాక్ అయిపోయి ఈమె ఇట్లా చేసిందా, అమ్మో వీళ్ళు డేంజరు, వీళ్ళతో ఉంటే నాకు కష్టం అని చెప్పి ఆయన భయపడిపోయి ఆయన పారిపోతాడు. ఆయన అలా పారిపోయిన తర్వాత అలీబాబా అండ్ వాళ్ళ వైఫ్ చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే మ్యామ్ యా ఇది ఒక తెనాలి రామకృష్ణ స్టోరీయా మ్యామ్? ఇంకా 40 థీవ్స్ ది, తెనాలి రామంది కాదు. మ్యామ్ నేను చెప్పొచ్చు, తెనాలి రామకృష్ణ ఒక story. ఇప్పుడు చెప్పిన స్టోరీ అర్థమైందా? Yes, ma'am. Yes, ma'am. ఏం స్టోరీ Yes, చెప్పాలి? ma'am. నేను ఒక స్టోరీ చెప్పచ్చా? కానీ ఇప్పుడు నేను ఏం స్టోరీ చెప్పా? చెప్పచ్చా? అఫ్ కోర్స్. నేను చెప్పచ్చా మ్యామ్ స్టోరీ? ఒక్కసారి ఎవ్రీవన్ ఒక్కసారి మ్యూట్ చేయండి, ఒక్కసారి నేను మాట్లాడతా, దెన్ ఐల్ గివ్ యూ ఛాన్స్ టు యూ. సో ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఏం చెప్పాను? అలీబాబా ఇంకా 40. Yes, ma'am. అర్థమైందా అందరికి? Yes, ma'am. అర్థమైంది మ్యామ్. ఇక్షన్ స్టోరీ చెప్తావా? Yes, ma'am. Yes, ma'am. యా. సో ఫస్ట్ ఇక్షన్ చెప్తా, నెక్స్ట్ మేధాశ్వి. ఓకే Ma'am, ఈ story వచ్చేసి పరంధామయ్య శిష్యులు ma'am. ఇక్షన్. Ma'am, ఈ స్టోరీ వచ్చేసి పరంధామయ్య శిష్యుల నుంచి వచ్చింది మ్యామ్. వావ్, దట్స్ రియల్లీ గుడ్, దట్స్ రియల్లీ ప్రౌడ్. చెప్పమ్మా. ఒకసారి వచ్చేసి పరంధామయ్య వచ్చేసి వాళ్ళ శిష్యుల దగ్గరికి వెళ్ళి, మీరు ఇంత తెలివి తక్కువగా ఉన్నారు, మీరు వచ్చేసి విషం తినేసి చచ్చిపోండి అంటే, ఒకసారి నంది వచ్చేసి వాళ్ళ మిత్రులను అడుగుతున్నారు ఎలా చచ్చిపోవాలని. అప్పుడు ఒక మిత్రుడు భైరవుడని ఒకసారి చెప్పాడు. ఒకసారి పరంధామయ్య వచ్చేసి వాళ్ళ భార్యని తిడుతూ ఉన్నారు, ఎందుకంటే పెళ్లిలో లడ్డూలు రేపు చేయకుండా ఈరోజు చేశారని, ఇంకా ఇది విషయం అయిపోతారని చెప్పాడు. అందుకే వచ్చేసి
భైరవుడు వచ్చేసి ఆ లడ్డూలన్నీ తీసుకొని వచ్చేసి నందికి ఇచ్చారు. ఉమ్, అప్పుడు ఆయన వచ్చేసి నేను కూడా మీతో పాటు చనిపోతా, పరంధామే మన మిత్రుల్లో ఒక్కరు లేకుంటే అందరు చనిపోవాలి అని చెప్పి ఆ లడ్డూలన్నీ తినేస్తా ఉన్నారు. అప్పుడు ఒకసారి వచ్చేసి ఆ అప్పుడు భైరవుడు వచ్చేసి ఇదేంటి ఈ లడ్డూలు, ఈ విషయం వచ్చేసి ఇంత తీయంగా ఉండి వాళ్ళకి తెలియదు ఇంకా అది లడ్డూలని. అప్పుడు అది వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉన్నారు పడిపోయినట్టు. అప్పుడు కొంచెం ఆగిన తర్వాత పరంధామయ్య వచ్చేసి ఆ ఆ ఆ, బెడ్ మీద కూర్చుంటే అప్పుడు వాళ్ళు వచ్చేసి లేచినట్టు యాక్ట్ చేశారు, ఎవరో వచ్చి పిలిచినట్టు. అప్పుడు లేచినప్పుడు మేము దెయ్యం అయిపోయాం, మనం దెయ్యాలు అయిపోయాం అని అందరూ హ్యాపీగా అరుస్తా ఉంటే అప్పుడు వచ్చేసి వాళ్ళు నడుస్తా నడుస్తా ఆ, ఆ రాజ్య ఆ, రాజ్యం దగ్గరికి వెళ్ళారు. ఆ రాజ్యంలో మహారాజు వచ్చేసి ఎవరు వీళ్ళు అంటే, మేము వచ్చేసి పరంధామయ్య శిష్యులు, మేము చనిపోయాము, మీరే కదా ఇంద్రదేవుడు అని అడుగుతా ఉంటే అప్పుడు చెప్పారు మీరు ఇంద్రదేవుడు కాదు, మీరు చనిపోయారు. అప్పుడు చనిపోయిన తర్వాత అలా ఆ మహారాజు కూడా వాళ్ళతో పాటు యాక్ట్ చేస్తా ఉంటే వాళ్ళు వచ్చేసి ఇంటికి వెళ్ళారు. పరంధామయ్యతో మాట్లాడుతూ ఉంటే అందరు మమ్మల్ని నమ్మట్లా, నేను చనిపోయామని. అప్పుడు వచ్చేసి ఆ పరంధామ వచ్చేసి మీరు చనిపోయారా, మీరెందుకు చనిపోయారంటే ఆ ఆ భైరవుడు చెప్పారు మీ ఆవిడ వచ్చేసి ఇంత ఇంత విషయం చేశాడు అంటే, అప్పుడు వాళ్ళ ఆవిడ్ని పిలిస్తే నువ్వు ఇంత ఇంత విషయం చేసావా అంటే ఆ తిడతా ఉండి వాళ్ళని వాళ్ళ భార్య, ఎందుకంటే అది వచ్చేసి రేపటికి పెళ్లికి లడ్డూలని. అప్పుడు పరంధామ వచ్చేసి వాళ్ళని క్షమించి ముండింటికి పెయింట్ వేయమని చెప్పారు రేపు పెళ్లి అని. అప్పుడు వాళ్ళు వచ్చేసి వాళ్ళ తెలివి తక్కువడం వల్ల వాళ్ళు ఆ, పెళ్లిళ్ళు జరిగే ఇంటికి కాకుండా దాని ముందు ఇంటికి పెయింట్ వేశారు. అప్పుడు వచ్చేసి పరంధామే బయటకు వచ్చి ఏంటి మన పెళ్లిలో అయితే వాళ్ళ ఇంటికి ఎందుకు పెయింట్ వేశారంటే, మీరే కదా చెప్పారు ముందింటికి పెయింట్ వేయమని అని చెప్పారు అని తెలివి తక్కువ వల్ల అలా చేశారు మ్యామ్. Wow, చాలా బాగుంది. రియలీ గుడ్. చెప్పచ్చా? చెప్పు మా అశ్విన్, నెక్స్ట్ మా అశ్విన్. చెప్పచ్చా? యా చెప్పు మా అశ్విన్. మ్యామ్, నెక్స్ట్ మ్యామ్ మేధాశ్వి, తర్వాత జోగరాజ్. ఓకే, చెప్పు మా అశ్విన్. నేను చెప్పొచ్చా? ఆ, ఇది ఒక పరమానంద శిష్యుడి గురించి మ్యామ్. ఓకే చెప్పు. మ్యామ్ నేను తెనాలి రామకృష్ణ. యా, ఇప్పుడు మహాశ్వి చెప్తా అన్నాడు కదా, మహాశ్వి తర్వాత దర్శి, తర్వాత మేధాశ్వి, తర్వాత ఎవ్రీవన్. ఓకే, మ్యామ్ ఒకసారి పరమానంద నెక్స్ట్ నేను ప్లీజ్ ఎవ్రీవన్ మ్యూట్ చేయండి అమ్మా. మహాశ్వి స్టోరీ చెప్తున్నాడు, వినండి అమ్మా. మేధాశ్వి నెక్స్ట్ నువ్వు చెప్తూ అమ్మా. మహాశ్విని చెప్పగానే రెడీనా? ఓకే, నేను అందరికి ఛాన్స్ ఇస్తాను. వి హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైమ్. సో ఫస్ట్ మహాశ్విన్ చెప్పని, కంటిన్యూ చేయి మహాశ్విన్, డోంట్ వరీ. మహాశ్విన్ చెప్పు. ఒకసారి పరమానంద గురువు వాళ్ళ శిష్యుడు నేను బయటికి వెళ్ళాలి, నాకు ఏర్పాటు చేయండి అన్నారు. అప్పుడు వాళ్ళు బండి ఏర్పాటు చేసి బయలుదేరేటప్పుడు కొన్ని సామాన్లు కింద పడ్డాయి. అవి కింద పడినప్పుడు వాటిని ఎవ్వరు చూడలే. అప్పుడు గురువు అన్నారు, ఏదైనా కింద పడితే మీరు ఎత్తండి, ఎందుకు ఎత్తట్లే అని అన్నాడు. కాబట్టి ఒకసారి పేడ పడ్డది, ఆ పేడని కొడతారు, అప్పుడు గురువు మీద పడ్డది. అంతే మ్యామ్. యా, దట్స్ రియలీ గుడ్ మహాశ్విన్, చాలా బాగా చెప్పావు. సో నెక్స్ట్ మేధాశ్వి, నెక్స్ట్ దర్శి. ఓకే మేధాశ్వి నువ్వు చెప్పమ్మా. ఇది ఒక చిన్న రిడిల్ లాగా ఉంటది మ్యామ్, మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే, యాక్చువల్ గా ఒక ఆమె ఉంటది, ఆమె పెళ్లి చేసుకోవడానికి ముందే ఒక బాబు పుడతాడు అనమాట. సో అతన్ని గుడి మీద వదిలేసింది. ఒక 7 years తర్వాత ఆమెకి 5 years లో పెళ్లి అయిపోయింది. ఇంకా 2 years వెయిట్ చేశారు. సో అక్కడ మెట్ల మీద ఉన్న బాబుని ఎవరో ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వాళ్ళకి పిల్లలు పుట్టలేదని తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత తెనాలి రామకృష్ణ ఉండే ఆ రాజ్యంకి, కృష్ణదేవరాయల వారి రాజ్యంకి వచ్చి నా కొడుకు అని గొడవ పడుతున్నారు.
ఎవరైతే ఆ బాబుని గుడి మీద నుంచి తీసుకున్నారో ఆమె పేరు భార్గవి. ఇంకెవరైతే అక్కడ పెట్టారో ఆమె పేరు మీనా. సో ఆ బాబు ఎవరికి దక్కాలి? కన్న తల్లిక లేదా పెంచిన తల్లిక? పెంచిన తల్లికి. కరెక్ట్ ఆన్సర్ మా. యా, థ్యాంక్ యూ. అంతేనా? సో నెక్స్ట్ దర్శి. తర్వాత ఇంకా మ్యామ్ అక్కడ ఏమైందంటే కృష్ణదేవరాయలుడు తెనాలి రామకృష్ణని ఎప్పుడు నమ్ముతారు, అప్పుడు నమ్మలేదు. అందుకే తెనాలి రామకృష్ణ నేను ఈ రాజ్యంలో ఉండనని వెళ్ళిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ డే పిలిపించి ఆ బాబుని భార్గవికి ఇచ్చేశారు. అప్పుడు తెనాలి రామకృష్ణ మళ్ళీ వచ్చేసారు రాజ్యం. దట్స్ రియలీ గుడ్ మీ దర్శి. సో నెక్స్ట్ ఎవరు చెప్తా? దర్శియా? ఎస్ మ్యామ్. మ్యామ్ నెక్స్ట్ ఒక రోజు మ్యామ్ ఒకరోజు తెనాలి రామకృష్ణ మారువేషం వేసుకొని రాజ్యంకి వస్తున్నాడు. మహారాజు రాజ్యంకి. ఆ మహారాజు ఒక మీటింగ్ లో ఉన్నారు. మిగతా వాళ్ళు ఒక మీరు ఎగురుతున్న మ్యామ్ ఫస్ట్ నుంచి చెప్పొచ్చు. మహారాజు ఒక రోజు మహారాజు నిద్రపోతుంటే మహారాజుకి ఒక కళ వచ్చింది అన్నమాట. ఆ కళలో ఒక ఫ్లయింగ్ ప్యాలెస్ ఉందన్నమాట. ఆ ఫ్లయింగ్ ప్యాలెస్ లేచాక ఆ ఫ్లయింగ్ ప్యాలెస్ గుర్తొస్తూనే ఉందంట. సో వాళ్ళ పనుల్ని పిలిచి ఒక ఫ్లయింగ్ ప్యాలెస్ కట్టండి నాకు, ఎగురుతుంటే ఆ క్లౌడ్స్ వరకు ఎగిరే ఫ్లయింగ్ ప్యాలెస్ అని చెప్తే అదలా సాధ్యం అవుతుంది మహారాజు అని పని వాళ్ళు చెప్తున్నారు. అలా తిట్టారు. మీరు ఎందుకు కట్టలేరు? ఒక బెలూన్స్ పెట్టి కట్టొచ్చు కదా, అది అసాధ్యం అన్నారు. సో వాళ్ళు వినలేదు. అయితే వాళ్ళని తిట్టుతుంటే ఒకరోజు తెనాలి రామకృష్ణ తెలిసిందనమాట. అప్పుడు వెంటనే మారువేషంలో వచ్చేసి. సో అప్పుడు తెనాలి రామకృష్ణ, మహారాజా మా ఇంట్లో దొంగలు పట్టారు, నా బంగారం అంతా తీసుకెళ్లిపోయారు, నా లైఫ్ సేవింగ్స్ అన్ని తీసుకుపోయారు అని చెప్పారు. అప్పుడు ఎవరు చెప్పు అని ఆవేశంలో అన్నారు. అప్పుడు మారువేషంలో ఉన్న తెనాలి రామకృష్ణ మీరే నీకు తిక్కరేగిందా అని అరిచాడు. లేదు మహారాజా మీరే, నా కళలో వచ్చింది. నీ కళలో వస్తే అవి నిజమవుతాయా అని. అప్పుడు తెనాలి రామకృష్ణ తన మారువేషం తీసేసి, మహారాజా మీ కళలో ఉన్నది కూడా నిజమే, మీ కళలో కూడా అసాధ్యమైనదే కదా, అది ఎలా ఎగురుతున్న ఫ్లయింగ్ ప్యాలెస్ కట్టుతారు, అది అసాధ్యం అని చెప్పగా, ఓ నా తప్పు తెనాలి రామకృష్ణ, నువ్వు మంచివాడివి అని చెప్పి మెచ్చుకున్నాడంట. బాగా చెప్పాడు. రియలీ గుడ్ దర్శి. నెక్స్ట్ జోగరాజ్, చెప్తావా స్టోరీ? ఎస్ మ్యామ్. యా, చెప్పమ్మా. మ్యామ్ ఈ స్టోరీ అలాదిన్ మ్యామ్. చెప్పు. ఒక రోజు ఒక అబ్బాయి ఉండే, వాడి మదర్ తో లివ్ చేస్తుండే. వాళ్ళ దగ్గర ఏం లేకుండే ఎక్సెప్ట్ వాడి అంకుల్ ఉండే. అయితే ఒక రోజు వర్క్ చేస్తుంటే వాడి అంకుల్ వచ్చాడు. వాళ్ళ మమ్మీ అనింది, ఏమన్నా సర్ప్రైజా? వాడు అన్నాడు, నేను మీ బాబుని తీసుకురావడం వచ్చానన్నాడు. అయితే వాళ్ళ మమ్మీ ఏమన్నది, ఎందుకు అన్నది.
మీ బాబుకి జాబ్ చేయడానికి తెస్తున్నా అని చెప్తారు. ఒకవేళ వాడు మనీ ఆన్ చేశాడంటే నీ దగ్గర రావచ్చు అన్నాడు. ఇంకా నేను నీకు గోల్డ్ కాయిన్ కూడా ఇస్తాను, మీరు ఉంచుకోవచ్చు అన్నాడు. సరే సరే, ఇది చాలా మంచి ఐడియా, తీసుకెళ్ళు మా అలాదీన్ని అని అన్నాడు. అయితే వెళ్తున్నారు ఇద్దరు, అంకుల్ ఇంకా అలాదీన్. వెళ్తుంటే చాలా విలేజెస్ ఇంకా టౌన్స్ వెళ్ళి ఒక కేవ్స్ ఇంకా రాక్స్ ప్లేస్ దగ్గర వచ్చారు. అలాదీన్ అన్నాడు, అంకుల్ ఇదేంది, ఇక్కడ జాబా? ఇక్కడ అన్ని ఏం లేవు, ఓన్లీ రాక్స్ అండ్ కేవ్స్ ఉన్నాయి అన్నాడు. అయితే అక్కడ చూడు, ఒక రాక్ పైన రింగ్ ఉంది, అది నేను లిఫ్ట్ చేయను. అయితే లిఫ్ట్ అంటే వెయిట్ చాలా ఎక్కువ ఉంది. అయితే నాకు రాకలే అంకుల్ అన్నాడు. నేను ఎందుకు హెల్ప్ చేయాలి, అది నీ జాబ్ కదా అన్న. అయితే కొంచెంసేపు తర్వాత లిఫ్ట్ చేయగలిగాడు అలాదీన్. ఇది ఓపెన్ అవుతుందంటే అది తీసేసి లోపల ఒక నారో ప్యాసేజ్ ఉంది, కొన్ని స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. స్టెప్స్ లో అన్నాడు, నేను నారో ప్యాసేజ్ ఇంకా స్టెప్స్ చూడగలుగుతాను అన్నాడు. అయితే వాడి అంకుల్ అన్నాడు, నేను దాని లోపల వెళ్ళాలి, ఇంకా నా మ్యాజికల్ రింగ్ తీసుకో, అది నీకు ఆ కేవ్స్ లో ప్రొటెక్ట్ చేస్తుంది, ఏమన్నా డేంజర్ అని ఇచ్చాడు. వేసుకొని వెళ్ళాడు. అది చూసి సర్ప్రైజ్ అయ్యాడు, చాలా మనీ ఉంది, అవన్నీ ఉన్నాయి. అయితే వాడు అంకుల్ అన్నాడు, నాకు కొన్ని చాలా ఏమన్నా వాల్యుబుల్ ఉంటే అది నాకు ఇచ్చేసేయి అన్నాడు. చాలా గోల్డెన్ అవన్నీ ఇచ్చేసాడు. వాడు వెళ్తుంటే ఒక డస్టీ ల్యాంప్ కనిపించింది, అది అంత వాల్యుబుల్ లేదని తీసుకున్నాడు, వాడి పాకెట్ లో తీసుకున్నాడు. అయితే వాడి అంకుల్ అన్నాడు, నాకు వేసెస్ ఇవ్వు, గోల్డ్ అని మొత్తం ప్లేట్స్ అయితే ఇచ్చేసాడు. ఏం చెప్పాడు, అయితే నాకు పుల్ చేసేసి బయటికి అన్నాడు. గోల్డ్ ఇవ్వు, దాని తర్వాతనే పుల్ చేయగలుగుతాను కదా నిన్ను. అయితే ఇచ్చేసాడు. ఏం చెప్పాడు, నెక్స్ట్ నన్ను పుల్ చేయి. ఏమైంది అంటే అంకుల్ అన్నాడు, నేను నీకెందుకు పుల్ చేయాలి, అయితే నువ్వు అందరికి ప్రెషర్ ఎక్కడుందో చెప్పగలుగుతావా అని నేను అసలు ఎప్పటికీ ఓపెన్ చేయాలి, నాకు ఇక్కడ చాలా లాంగ్ టైం వరకు రానక్కర్లేదు అని అన్నాడు. అయితే వాడు ఆ రాక్ రింగ్ ఉంటే కదా దానిపైన క్లోజ్ చేసేసాడు. అయితే అలీబాబా సర్ప్రైజ్ అయ్యాడు, ఏంది ఇది, అంకుల్ అలా ట్రిక్ చేస్తాడా అని వాడికే తెలియదు. అయితే వాడు పేషెంట్ గా స్టేట్ చేయాలి. అయితే హ్యాండ్ రేవ్ చేసుకుంటూ నాకు రా అని చెప్తుంటే వాడి అంకుల్ ఇచ్చిన మ్యాజికల్ రింగ్ నుంచి ఏమో క్రీచర్ వచ్చిందనమాట. మాస్టర్, నేను నీకు ఏం చేయగలుగుతాను? నువ్వు ఎవరు? నేను ఈ రింగ్ ది క్రీచర్, కొంచెం నేను నీ విష్ మొత్తం చేశాక రింగ్ డిస్ట్రాయ్ అయిపోతుంది, నన్ను ఫ్రీ చేసేస్తుంది అన్న. ఫస్ట్ నేను నీకు ఏం సర్వ్ చేయగలుగుతాను? అయితే అలాదీన్ జోగరాజ్, ఈ స్టోరీ వచ్చేసి అలాడిన్ ద ల్యాంప్ గురించి చెప్తున్నావా? ఓకే ఫైన్. ఇదిగో టైం వచ్చేసి ఆల్రెడీ 9:40 అవుతుంది, మన ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. విల్ కంటిన్యూ ద రిమైనింగ్ స్టోరీ టుమారో. అండ్ షాల్యానా ఇందాక స్టోరీ చెప్తానని చెప్పింది లేదా? షాల్యా, ఇట్స్ ఓకే. యా, ఇట్స్ ఓకే అమ్మా, రేపు మనం స్టోరీ చెప్పుకుందాం. ఓకే, ఇట్స్ ఆల్రెడీ 9:40 అవుతుంది కదా. సో మన 9:30 వరకే మన సెషన్, మన ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి విల్ కంటిన్యూ ద రిమైనింగ్ స్టోరీ టుమారో. ఎవరైతే ఈరోజు స్టోరీ చెప్పాలనుకుంటున్నారో రేపు ద జూమ్ ఇస్ యోర్స్, రేపు కూడా స్టోరీ చెప్పొచ్చు. ఓకే,
సో ఎవ్రీ వన్ హ్యావ్ ఏ గుడ్ డే, హ్యావ్ ఏ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్ ఎవ్రీవన్. బాయ్ మ్యామ్. మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్. యా బాయ్.